Hi everyone, this is Dr. P. Bhavani, and now we are going to discuss about software myths. What are software myths? What is the need to learn these software myths in a software engineering subject? First of all, software myth in the sense it is a common belief. What is a myth here? Myth is a belief. Okay, so which is సో ఈ బిలీఫ్స్ ఏంటి అంటే ఎవరైతే మనకి సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ డెవలప్ చేయడానికి లేదంటే చేసేటప్పుడు ఉన్న పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళందరూ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేసేటప్పుడు ఆహ్, ఏ నమ్మకాలు అంటే వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ బిలీఫ్స్ ఉంటాయి అబౌట్ ఏ డెవలపింగ్ ఆఫ్ ఏ సాఫ్ట్‌వేర్. ఓకేనా? మనకు ఆల్రెడీ మనం పార్టిసిపెంట్స్ ఆఫ్ ఏ సాఫ్ట్‌వేర్ గురించి డిస్కస్ చేసాం. అవునా? సో, పార్టిసిపెంట్స్ ఎవరెవరిని గురించి డిస్కస్ చేసాము? మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి. సాఫ్ట్‌వేర్ మేనేజ్మెంట్ అండ్ కస్టమర్స్ అండ్ డెవలపర్స్. ఇక్కడ మనం ఏంటి 3 కైండ్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అంటున్నాము. సో, వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు జస్ట్ వీళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి? వీళ్ళ థింకింగ్ ఎలా ఉంటాయి? ఒక ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు. ఆ థింకింగ్ కూడా నాట్ టువర్డ్స్ కరెక్ట్. కరెక్ట్ స్టేట్మెంట్స్ కాదు. ఓకే. దీస్ ఆర్ ద ఫాల్స్ స్టేట్మెంట్స్. అంటే ఫాల్స్ థింకింగ్. ఫాల్స్ థింకింగ్ అబౌట్ ఏ డెవలప్‌మెంట్ ఆఫ్ ఏ సాఫ్ట్‌వేర్. ఒక సాఫ్ట్‌వేర్ మనము తయారు చేస్తున్నప్పుడు వాళ్ళు అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ బేస్ చేసుకొని కొన్ని ట్రస్ట్ చేస్తారు. నమ్ముతారనమాట. ఎలాగా అంటే సో, అవి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఎవరెవరు మిత్స్ ఉంటాయి. ఇక్కడ సాఫ్ట్‌వేర్ మిత్స్ అంటే రాంగ్ బిలీఫ్స్ బై ఏ పార్టిసిపెంట్స్ ఆఫ్ ఏ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్. క్లియర్? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళలో ఫస్ట్ ఏంటి అంటే మేనేజ్మెంట్ మిత్స్. సో, ఈ మేనేజ్మెంట్ మిత్స్ ఎలా ఉంటాయి అంటే, మనము ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి అంటే వీళ్ళకి మనము ఎప్పుడైతే ఆహ్, ఆర్డర్ ఇస్తామో అంటే జనరల్ కస్టమర్స్ వచ్చేసి ఒక ప్రాజెక్ట్ తయారు చేయమని ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్‌కి చెప్తారో అప్పుడు వాళ్ళేమనుకుంటారు అంటే, సో, ఈ ప్రాబ్లమ్ అనేది ఓకే. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మన దగ్గర ఉన్న స్టాండర్డ్స్ సరిపోతాయి. ఓకే. మన దగ్గర ఉన్న ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో, ఆ స్టాండర్డ్స్ సరిపోతాయి అని అనుకుంటారు. అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక పర్టిక్యులర్ కస్టమర్ వచ్చుండొచ్చు. ఆ కస్టమర్‌కి మనము ఇవ్వాలనుకున్న ప్రాజెక్ట్ అంటే వాళ్ళు అడిగిన ప్రాజెక్ట్ ఏంటంటే, సో, మన దగ్గర ఉన్న డాక్యుమెంటరీ స్టాండర్డ్స్ ప్రకారం అది సరిపోదు. అది బాగా అడ్వాన్స్‌డ్‌గా ఉండుండొచ్చు. అలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. కానీ మేనేజ్‌మెంట్ వాళ్ళేమనుకుంటారంటే, ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ వచ్చినా సరే మన దగ్గర ఉన్న స్టాండర్డ్స్ సరిపోతాయి. దాన్ని తయారు చేయడానికి. మనం ఫాలో అయ్యే స్టాండర్డ్స్ సరిపోతాయి. డాక్యుమెంటరీ స్టాండర్డ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు అని అనుకుంటారనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రాంగ్ బిలీఫ్ బై మేనేజ్మెంట్. అండ్ సెకండ్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, టూల్స్ గూడా మన దగ్గర ఉన్నాయి ఎనఫ్. స్టేట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టూల్స్ విచ్ మీన్స్ కొన్ని ఏదైనా ఇప్పుడు కంప్యూటర్స్ కావచ్చు, లేతే ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. దాంట్లో ఉండే టెక్నాలజీస్ కావచ్చు. ఏవైనా గానీ ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికైనా మన దగ్గర ఉన్న సాఫ్ట్‌వేర్స్ సరిపోతాయిలే. హార్డ్‌వేర్ సపోర్ట్ చేస్తుందిలే. ఈ ప్రాసెసర్ కెపాసిటీ సరిపోతుందిలే అని వాళ్ళు ఫీల్ అవుతారనమాట. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్‌మెంట్ ఈజ్ మోర్ ఎనఫ్ టు డెవలప్ ఏ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ అని అనుకుంటారు. బట్ అది రియల్ టైమ్‌లో ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? కదా! ఇప్పుడున్న అడ్వాన్స్‌డ్ వాటితో ప్రకారం మనం ఏదైనా తయారు చేయాలంటే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీనే యూజ్ చేయాలి. ఓకే. సో, ఒక 10 ఇయర్స్ బ్యాక్ టెక్నాలజీ తీసుకొచ్చి అలాంటి సిస్టమ్స్ తీసుకొచ్చి ఒక ప్రాజెక్ట్ రెడీ చేసి చూయించండి, డెవలప్ చేసి చూయించండి అంటే అవుతదా అమ్మ? కాదు. సో, దిస్ ఈస్ ద సెకండ్ వన్. కమింగ్ టు థర్డ్ వన్, వెన్ షెడ్యూల్స్ స్లీప్స్ జస్ట్ యాడ్ మోర్ పీపుల్. వాళ్ళేమనుకుంటారు అంటే, ఒకవేళ కస్టమర్‌కి నేను ఒక 6 మంత్స్‌లో ప్రాజెక్ట్ అయిపోతదండి. మేము మీకు ఇచ్చేస్తాము ప్రాజెక్ట్ డెవలప్ చేసి అని చెప్తారు. లాస్ట్ మినిట్‌లో వచ్చేసి వాళ్ళేమనుకుంటారు, ఒకవేళ మనకున్న స్టాఫ్ ఆల్రెడీ సరిపోతారు. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్ మంత్‌లో ఓకే. ఒక 15 డేస్ బిఫోర్ కొత్త వాళ్ళని గూడా రిక్రూట్ చేసుకొని ఫినిష్ చేయించేసి హ్యాండోవర్ చేద్దాంలే అనుకుంటారు.
బట్ అది చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్. ఇప్పుడు ఒక 6 మంత్స్‌కి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ సరిపోతాయా లేదా అని ముందే చూసుకోవాలి గదా! ఓకే. అది చూసుకోకుండా సరే ఉన్నాయి సరిపోతాయిలే లేకపోతే లాస్ట్‌లో టీమ్ మెంబర్స్‌ని యాడ్ చేద్దాంలే అంటే ఎట్లా? అప్పుడేంటంటే ఆ కొత్త వచ్చిన వాళ్ళు వీళ్ళతో మింగిల్ అవ్వచ్చు, అవ్వలేకపోవచ్చు. వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రెజెంట్ దేని మీద వర్క్ చేస్తున్నారో దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్‌ని అర్థం చేసుకోవాలి. ఆ టీమ్స్‌తో మింగిల్ అవ్వాలి. సో, చాలా థింగ్స్ ఉంటాయక్కడ. సో, దానివల్ల సమ్‌టైమ్స్ డిలే జరుగుతుందే గానీ తొందరగా వర్క్ అయితే అయ్యే ఛాన్స్ లేదు. అవునా? న్యూ మెంబర్స్‌ని ఎగ్జిస్టింగ్ టీమ్‌లో యాడ్ చేస్తే వాళ్ళు ముందు ఆ ప్రాజెక్ట్ గురించి అర్థం చేసుకోవాలా? ఆ తర్వాత వాళ్ళు డెవలప్ జేయాలి. సో, లాస్ట్ మినిట్‌లో కొత్త పీపుల్‌ని తెచ్చి యాడ్ చేసి మనం ప్రాజెక్ట్ డెవలప్ చేయిద్దాంలే అనేది కరెక్ట్ ఐ మీన్ థింకింగ్ అయితే కాదు. సో, దీస్ ఆర్ ద మేనేజ్‌మెంట్ మిత్స్. అంటే ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయించడానికి మేనేజ్‌మెంట్స్ ఇలా అనుకుంటారంటే ఇవన్నీ రాంగ్ బిలీఫ్స్ బై ఏ మేనేజ్‌మెంట్ పీపుల్. ఇఫ్ వి విల్ గో ఫర్ ఏ సెకండ్ వన్ వాట్ ఈస్ ద సెకండ్ వన్? కస్టమర్ మిత్స్. కస్టమర్ ఏమనుకుంటాడు అంటే ఓకే. ఎనీథింగ్ ఏదైనా సరే ప్రాజెక్ట్‌లో చేంజ్ చేయాలంటే ఈజీగా చేసేస్తారు వీళ్ళు. సాఫ్ట్‌వేర్ అంటే ఈజియెస్ట్ థింగు. ఓన్లీ 2 బటన్‌లు, ఒక టెక్స్ట్ బాక్స్, ఒక లేబుల్ ఉంటాయి. అంతే కదా! దానికి మించి ఏముంటది సాఫ్ట్‌వేర్‌లో. ఏ కైండ్ ఆఫ్ చేంజ్ మనం ఎప్పుడు చెప్పినా అప్పుడు చేసేస్తారులే అన్న ఫీలింగ్‌తో ఉంటారు. అది వాళ్ళకేం తెలుసు ఒక చిన్న మోడిఫికేషన్ చేయాలి. ఒక చిన్న బటన్ యాడ్ చేయాలంటే లోపల ఎంత కోడ్ రాయాలి అనేది వాళ్ళకి అర్థమవుతదా? అర్థం కాదు. దానికి ఎలాంటి లోపల అంటే దేని దేని యాక్షన్స్‌తో లింక్ ఉంటదో కూడా ఆళ్ళకి తెలీదనమాట. సో, అది కొంచెం డిఫికల్ట్ థింగ్. అంటే తన గురించి తెలియని వాళ్ళు అలా అనుకుంటారు కస్టమర్స్. అండ్ జనరల్ స్టేట్మెంట్ ఆఫ్ నీడ్ ఈజ్ సఫిషియంట్ టు స్టార్ట్ కోడింగ్. కోడింగ్ అంటే గూడా ఏముంది? జనరల్‌గా మనం ఏదైతే లాంగ్వేజ్ మాట్లాడుతున్నామో అదే. అంతకు మించి కోడింగ్‌లో గూడా ఏం లేదు. జనరల్ స్టేట్మెంట్సే ఉంటాయి కోడింగ్ అంటే అని కూడా వాళ్ళు అనుకుంటారనమాట. సో, దీస్ ఆర్ ద 2 రాంగ్ బిలీఫ్స్ బై ఏ కస్టమర్స్. రైట్. నెక్స్టొచ్చేసి డెవలపర్స్. డెవలపర్స్ ఏమనుకుంటారు అంటే జనరల్‌గా మనం ఎప్పుడైతే కోడ్ కస్టమర్‌కి డెలివరీ చేసేస్తామో, సో, దాంతో మన పనయిపోయిందిలే ఇంకా. అంతేగాని మనకు తర్వాత వర్క్ లేదు అనుకుంటారు. అలా అనుకుంటే కరెక్టా? ఒకసారి మనం ప్రాజెక్ట్ డెవలప్ చేసి ఇచ్చిన తర్వాత దాని సర్వీసెస్, మెయింటెనెన్స్ అంతా మనమే చూసుకోవాలి గదా! అంతేగాని డెలివరీ చేసేస్తే అయిపోద్ది కదా! సో, జస్ట్ డెవలపర్స్ థింకింగ్ ఇదనమాట. అలాగే ప్రాజెక్ట్ సక్సెస్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ ద క్వాలిటీ ఆఫ్ డెలివరీ. సో, వాళ్ళేమనుకుంటారంటే ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అంటే, మేము మంచిగా ప్రోగ్రామ్స్ రాయడం వల్లనే ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అనుకుంటారు. క్వాలిటీ ఉంది ప్రోగ్రామ్స్‌లో. అందుకని అలా రాయడం వల్లనే ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అనుకుంటారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్? ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలంటే కోడింగ్ ఒక్కటే కదా! జనరల్‌గా కోడింగ్, ప్రోగ్రామింగ్ అనేది ఓవరాల్ టోటల్ ప్రాజెక్ట్‌లో ఒక 30% ఆఫ్ వర్క్. రిమైనింగ్ 70% ఆఫ్ వర్క్ అనేది చాలా ఉంటది. సో, అదంతా కలిస్తేనే మనకొక ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. అంతేగాని ఓన్లీ 30% ఆఫ్ వర్క్ పర్ఫెక్ట్‌గా ఉన్నంత మాత్రాన ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని చెప్పుకోకూడదు గదా! సో, జనరల్‌గా డెవలపర్స్ అలా థింక్ చేస్తారు. ఓకే. మేము బాగా బెస్ట్ ప్రోగ్రామర్సం గాబట్టి మేము రాసిన కోడ్ వల్లనే ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అనుకుంటారు. ఓకే. దట్ ఈస్ ఆల్సో రాంగ్ బిలీఫ్. అండ్ నెక్స్ట్ కాంట్ అసెస్ సాఫ్ట్‌వేర్ క్వాలిటీ అంటిల్ ద ప్రోగ్రామ్ ఈస్ రన్నింగ్. సమ్‌టైమ్స్ వాళ్ళు ఇంకేం బిలీవ్ చేస్తారు అంటే, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసేంత వరకు మనం చెప్పలేము అంటారు. బట్ ఇట్స్ ఏ రాంగ్ వన్. ఓకే. ఒక ప్రొడక్ట్ క్వాలిటేటివ్‌గా ఉందా? లేదా? అని దాని అవుట్‌పుట్ చూస్తేనే నేను చెప్తాను అంటే ఎట్లా? నీకు ముందుగానే అక్కడ ఏం రాస్తున్నావు? ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నావు? నువ్వు తీసుకున్న థింగ్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? అని జస్ట్ మామూలుగా మనము కొన్ని వాచ్ చేసి అర్థం చేసుకొని కూడా చెప్పొచ్చు. అది కరెక్ట్‌గా అవుట్‌పుట్ ఇస్తుందా? లేదా? అనేది. అంతేగాని అలా గాదండి అవుట్‌పుట్ వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను. అవుట్‌పుట్ బేస్ చేసుకొని నేను చెప్తాను అంటే ఇట్స్ ఏ రాంగ్ స్టేట్మెంట్. ఇజంట్ ఇట్? సో, దీస్ ఆర్ ద రాంగ్ బిలీఫ్స్ బై ఏ developer. Okay, this is about software myths. If we'll go for next concept, process flow. So, what is a process flow here? Process flow అంటే ఏంటి అంటే, it describes the execution of a
ఫ్రేమ్‌వర్క్ యాక్టివిటీస్. జనరల్‌గా మనం ఇంతకుముందు ప్రాసెస్ ఫ్రేమ్‌వర్క్ యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఏమున్నాయని చెప్పాము? 5 యాక్టివిటీస్ ఉంటాయి. కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్, కన్‌స్ట్రక్షన్, డిప్లాయ్‌మెంట్ ఉంటాయి అని చెప్పేసి 5 ఫ్రేమ్‌వర్క్ యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా! ఆ 5 ఫ్రేమ్‌వర్క్ యాక్టివిటీస్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము? ఓకేనా? సో, ఆ ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫ్రేమ్‌వర్క్ యాక్టివిటీస్. ఏ అప్రోచ్ అంటే ఎలా ఫాలో అవుతాము? ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ చేస్తాము? సెకండ్ ఏది? థర్డ్ ఏ ఫేజ్? ఫోర్త్ ఏ ఫేజ్? అని చెప్పేసి మనము చెప్తాము. అంటే దాని ఫ్లో ఎలా ఉంటుంది? ప్రాసెస్ ఫ్లో అంటే సమ్ ప్రాసెస్ మే హావ్ సమ్ యాక్టివిటీస్. ఓకే. దోస్ యాక్టివిటీస్ ఆ యాక్టివిటీస్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి? ఏ ఫ్లోలో ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్పడానికి మనం ఇక్కడ ప్రాసెస్ ఫ్లో అనేది నేర్చుకుంటున్నాం. సరేనా? సో, దీంట్లో ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఫ్లోస్ ఉంటాయి. దేనికి? ఈ 5 ఫ్రేమ్‌వర్క్ యాక్టివిటీస్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి. ఫస్ట్ వన్ లీనియర్ ప్రాసెస్ ఫ్లో, ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లో, ఎవల్యూషనరీ ప్రాసెస్ ఫ్లో అండ్ పారలెల్ ప్రాసెస్ ఫ్లో. లెట్ అస్ సీ వన్ బై వన్ నౌ. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? లీనియర్ ప్రాసెస్ ఫ్లో. ఈ లీనియర్ ప్రాసెస్ ఫ్లోలో ఏంటి అంటే ఫ్రేమ్‌వర్క్ యాక్టివిటీస్ ఏవైతే మన దగ్గర ఉన్నాయో, ఆ యాక్టివిటీస్ అన్నీ సీక్వెన్స్‌లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్. ఓకేనా? సో, మనం ఏమేం ఫేజెస్ గురించి చెప్పుకున్నాము? కమ్యూనికేషను, ఓకే. ప్లానింగు, మోడలింగు, కన్‌స్ట్రక్షను, డిప్లాయ్‌మెంట్. ఇవే కదా మనం ఇంతకుముందు ఫ్రేమ్‌వర్క్ యాక్టివిటీస్ కింద చెప్పుకున్నాము. ఈ యాక్టివిటీస్ అన్నీ ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి? సీక్వెన్స్ మేనర్‌లో. ఓకేనా? లైక్ ఏ లీనియర్ ఫ్యాషన్. లీనియర్ అనన్నా అనొచ్చు, సీక్వెన్స్ అనన్నా అనొచ్చు. ఫస్ట్ ఫేజ్ తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాతనే మనం సెకండ్ ఫేజ్‌కెళ్తాము. ఈ పర్టిక్యులర్ ఫేజ్ కంప్లీట్ అయినాకే థర్డ్. ఇది కంప్లీట్ అయినాకే ఫోర్త్. ఇది కంప్లీట్ అయినాక ఫిఫ్త్. సో, లైక్ థట్ మనం ఏంటి అంటే ఇలాగా ఎగ్జిక్యూట్ చేస్తాము. సీక్వెన్స్‌గా మన ఈ ఫ్రేమ్‌వర్క్ యాక్టివిటీస్‌ని మనము ఫాలో అవుతూ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేస్తాము. అంటే కమ్యూనికేషన్ ఫేజ్‌లో ఏం చేస్తున్నాం? ఫస్ట్ కస్టమర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో, ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఏమేమి డెవలప్ చేయాలో అన్నీ తీసుకుంటాము. తీసుకోవడం అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకుంటాము. ప్లాన్ చేసిన తర్వాత దానికోసము డిజైన్ రెడీ చేసుకుంటాము. ఆఫ్టర్ డిజైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కోడింగ్ డెవలప్ చేస్తాము కన్‌స్ట్రక్షన్ ఫేజ్‌లో. కోడింగ్ అయిపోయిన తర్వాత క టెస్ట్ చేసి కస్టమర్‌కి ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తాము. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. Okay, linear process flow. If we'll see the second one, what is the second one? ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లో. ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లోలో ఏంటి అంటే, సపోజ్ ఒకసారి మనము ఈ ఫేజెస్ అన్నీ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే, ఒకసారి మనము కమ్యూనికేషన్ ఫేజ్‌లో రిక్వైర్మెంట్స్ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ప్లానింగ్ చేసుకుంటాము. ప్లానింగ్ చేసిన తర్వాత సమ్‌టైమ్స్ మనకే డౌట్ రావచ్చు. ఓకే. ఈ కస్టమర్ సో అండ్ సో ఒక పాయింట్ యాడ్ చేసాడా లేదా? చెప్పాడా లేదా? అని అడగడానికి మళ్ళీ వి మే గో బ్యాక్ టు ఏ కమ్యూనికేషన్ ఫేజ్. ఓకే. అలాగే మోడలింగ్‌లో కూడా ఒకటికి 2 సార్లు చూసుకుంటాము. అలాగే కన్‌స్ట్రక్షన్ ఫేజ్ స్టార్ట్ చేయకముందు, చేసిన తర్వాతైనా మళ్ళీ కస్టమర్‌కి చూపిస్తాము. సార్ ఇదేనా మీరడిగింది కరెక్టేనా? అవుట్‌పుట్ ఇలా వస్తుంది. మీరడిగిన దాని ప్రకారం ఇది అయిందా లేదా? లేదు అంటే మళ్ళీ మోడిఫికేషన్స్. ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లోలో ఏంటి అంటే అవసరమైతే ఈ ఫేజెస్ మోర్ థాన్ వన్ టైము రిపీటెడ్‌గా ఎగ్జిక్యూట్ అవుతాయి. Repeatedly execution of a single phase is called iterative process. అర్థమైందా? వీటిలో ఈ 5 ఫేజెస్‌లో ఏ ఫేజ్ అయినా గావచ్చు. అవసరాన్ని బట్టి మళ్ళీ మనం బ్యాకొచ్చి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వర్క్ కంటిన్యూ చేస్తూ ఉంటామనమాట. సో, దట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఫ్లో ఈజ్ కాల్డ్ ఏ ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లో హియర్. అర్థమైందమ్మా? నెక్స్ట్ వచ్చేసి ఎవాల్యూషనరీ ప్రాసెస్ ఫ్లో. ఈ ఎవాల్యూషనరీ ప్రాసెస్ ఫ్లోలో ఏంటి అంటే, ఏవైతే మనము ఫ్రేమ్‌వర్క్ యాక్టివిటీస్ చెప్పుకున్నామో, అవి ఒక రింగ్ మేనర్‌లో ఎగ్జిక్యూట్ అవుతాయి. లైక్ రింగ్ అనన్నా చెప్పొచ్చు, లేదు అంటే సర్కిల్ మేనర్ అనైనా చెప్పొచ్చు. ఓకే. కమ్యూనికేషన్ ఫేజ్ తర్వాత వాట్
ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్, డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత అంతా బాగానే ఉంది అంటేనేమో కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఒకవేళ కస్టమర్ కాదు, ఇంకా ఏదన్నా ప్రాబ్లం ఉంది, లేదు అంటే నెక్స్ట్ ఫేజ్ ఏదన్నా డెవలప్ చేయాలి, నెక్స్ట్ మాడ్యూల్ డెవలప్ చేయాలి అంటే అగైన్ వి గో బ్యాక్ టు కమ్యూనికేషన్. మళ్ళీ ప్లానింగ్, మోడలింగ్ ఇది ఎప్పుడు చేస్తాము అంటే ఈ ఎవాల్యుయేషనరీ ప్రాసెస్. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ని మనము ఒక ప్రాజెక్ట్ తీసుకుంటాం కదా, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని మల్టిపుల్గా డివైడ్ చేసాము అనుకోండి, అంటే విచ్ మీన్స్ మల్టిపుల్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసాం, సబ్ పార్ట్స్ కింద డివైడ్ చేసాం అనుకోండి. ఓకే, ప్రతి పార్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి కదా, ప్రతి పార్ట్కి ఒక అవుట్పుట్ వస్తుంది, అవునా? సో అవన్నీ కలిపితేనే ఫైనల్గా ఇంకొక అవుట్పుట్ వస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ముందు ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఈ ఎవాల్యుయేషనరీ ప్రాసెస్ ఫ్లోస్ని యూజ్ చేసుకుంటాం. మాడ్యూల్ 1 ఫస్ట్ మాడ్యూల్ 1 డీటెయిల్స్ తీసుకుంటాం కస్టమర్ దగ్గర నుంచి, దాన్ని ప్లాన్ చేసుకొని దాన్ని డిజైన్ అప్లై చేసి ప్లస్ డిజైనింగ్ ప్రకారం కోడింగ్ తయారు చేసి, ఓకే, దెన్ డిప్లాయ్మెంట్ విచ్ మీన్స్ కస్టమర్కి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాము. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కస్టమర్కి మళ్ళీ నెక్స్ట్ గో బ్యాక్ టు ద స్టేక్ హోల్డర్, కస్టమర్ దగ్గరికి వెళ్తాము. వెళ్ళి సార్ సెకండ్ ఫేజ్ డెవలప్ చేయడానికి, అంటే సెకండ్ మాడ్యూల్ డెవలప్ చేయడానికి ఏమేమి కావాలి, సో ఇట్లా మళ్ళీ డెవలప్ చేసుకుంటూ వస్తాం. థర్డ్ మాడ్యూల్, ఫోర్త్ మాడ్యూల్ అలా చేసుకుంటూ వస్తాం అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఎవాల్యుయేషనరీ ప్రాసెస్ ఫ్లో. అండ్ ఇఫ్ విల్ సీ ద లాస్ట్ వన్ ఈజ్ ప్యారలల్ ప్రాసెస్ ఫ్లో. ప్యారలల్ ప్రాసెస్ ఫ్లో అంటే ఏంటి అంటే ద యాక్టివిటీస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ప్యారలల్లీ. చూడండి, ఇక్కడ కమ్యూనికేషన్ ఫేజ్, ప్లానింగ్ ఫేజ్ ప్యారలల్గా జరుగుతున్నాయి. బేస్డ్ ఆన్ దీస్ టు ఓకే మోడలింగ్ అనేది డెవలప్ చేస్తున్నారు. మళ్ళీ మోడలింగ్ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్ ఫేజ్, డిప్లాయ్మెంట్ ఫేజ్ ఒకేసారి ప్యారలల్గా జరుగుతున్నాయి. ఇలా ఏంటి అంటే మన ఈ యాక్టివిటీస్ ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది ప్యారలల్గా ఉంటే దీన్ని ప్యారలల్ ప్రాసెస్ ఫ్లో అని చెప్పేసి చెప్తారనమాట. ఓకే, so these are the 4 process flows. Next, if we'll see the next topic, that is process assessment and improvement. Okay, ప్రాసెస్ అసెస్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్లో ఎందుకు ఇది చేయాలి అంటే ఫస్ట్ ప్రాసెస్ అనేది ఏదైతే మనం ప్రాసెస్ అనేది ఇంప్లిమెంట్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతున్నామో టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్, ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఫస్ట్ దానికి ముందు మనం అసెస్మెంట్ అనేది చేయాలి, విచ్ మీన్స్ దాన్ని స్టడీ చేసి అసెస్ చేయాలి. ఇఫ్ ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్గా లేకపోతే దెన్ వీ షుడ్ గో ఫర్ ఏ ఇంప్రూవ్మెంట్ స్టెప్స్. ఇప్పుడు ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి నేనేం చేశాను, ఫస్ట్ ఇలా చేయాలి, సెకండ్ ఇలా చేయాలి, థర్డ్ ఇలా చేయాలని చెప్పేసి ఒక లిస్ట్ పెట్టేసుకున్నాను, దాని త్రూ ఫాలో అయితే నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోద్దని నేను ఫీల్ అవుతున్నాను. కాకపోతే మనం డిజైన్ చేసిన ప్రాజెక్ట్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అవి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి సూటబుల్ వన్సా కాదా, ఓకేనా? సూటబుల్ వన్ అయితే ఎంత పర్సంటేజ్ అది సూట్ అవుతున్నాయి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, అదే మన ప్రాజెక్ట్ రెడీ చేయడానికి. ఓకే, 90% మ్యాచ్ అవుతున్నాయా, 80% మ్యాచ్ అవుతున్నాయా, 100% మ్యాచ్ అవుతుందా మన సొల్యూషన్, మన దగ్గర ఉన్న సొల్యూషన్ ప్లస్ మనం ఫాలో అయ్యే అప్రోచ్ మెథడాలజీ ఏదైతే మనం ఇలా చేద్దాం అనుకుంటున్నామో అది కరెక్ట్గా ఉందా లేదా. ఓకే, అని దాన్ని మనం అసెస్ చేయాలి, ప్రాసెస్ని ఫస్ట్ అసెస్ చేయాలి. మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో అసెస్ చేసి అది కరెక్ట్గా ఉంటే నో వర్రీస్, విల్ ఫాలో యాజ్ ఇట్ ఈస్. ఇఫ్ నాట్, ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్గా లేకపోతే దెన్ వి గో ఫర్ ఏ ఇంప్రూవ్మెంట్. అప్పుడు మనం ఏం చేయాలమ్మా, ఇంప్రూవ్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అర్థమైందా? దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ టాపిక్, ప్రాసెస్ అసెస్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్. ఓకే, if you'll see the diagram for this process assessment and improvement, okay, this is the diagram. సో ఇక్కడ మీరు చూసారు అంటే ఈ డయాగ్రామ్లో ఫస్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ వన్, సాఫ్ట్వేర్ ప్రాసెస్. మనం ఏదైతే ప్రాసెస్ అనుకున్నామో ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ఆ ప్రాసెస్ అన్నమాట అది, ఓకేనా? అంటే యాక్షన్స్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అన్నమాట. సో ఈ యాక్షన్స్ అన్నీ మనము ఎగ్జామైన్ చేయాలి. ఓకే, ఎగ్జామైన్ చేయడానికి మనం ఒక అసెస్మెంట్ టెస్ట్ లాగా కండక్ట్ చేయాలి. ఇప్పుడు మీరందరూ ఎగ్జామ్ రాస్తున్నారమ్మా, మీరందరూ చదువుతున్నారు,
చదువుతున్నప్పుడు మీరు కరెక్ట్‌గా చదువుతున్నారా లేదా? ఊరికే ఏదో టెక్స్ట్ బుక్ ముందేసుకొని కూర్చున్నారా లేదా అని ఎలా చెప్తాము? మీకొక ఎగ్జామ్ పెడితే అర్థమవుతుంది. అంటే దాన్నేమంటారు? మిమ్మల్ని ఎగ్జామైన్ చేయాలి. ఎలా ఎగ్జామైన్ చేయాలి? అసెస్‌మెంట్ ఒక టెస్ట్ పెట్టాలి. అవునా? అప్పుడు మీరు నిజంగా చదువుతున్నారా లేదా అనేది అర్థమవుతుంది. ఓకేనా? అంటే అది కరెక్ట్‌గా చదివారు. ఎంతవరకు మీకది అర్థమైంది? ఆ సబ్జెక్ట్ అర్థమైంది? ఎంతవరకు ఆ టాపిక్స్ అర్థమైనియి? అనేది మిమ్మల్ని అసెస్ చేయాలి అంటే దానికోసం ఒక టెస్ట్ పెట్టాలి. ఓకేనా? సో, ఆ టెస్ట్ అనేది ఇక్కడ పెడతాము. ఆ టెస్ట్‌లో మీకు సపోజ్ బాగా మంచి మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఓకేనా? ఆ టెస్ట్‌లో యూ విల్ గాట్ గుడ్ స్కోర్ అనుకుంటే దాన్నేమంటారు? కేపబిలిటీ డిటర్మినేషన్. ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఏంటి అనేది చూసుకుంటాము. ఇఫ్ నాట్ మీరు మంచి మార్క్స్ రాలేదు అనుకుంటే ఏం చేయాలి? గో ఫర్ ఏ ఇంప్రూవ్‌మెంట్. ఇంప్రూవ్‌మెంట్ ఏంటి? మళ్ళీ చదవడమో, లేదు అంటే ఎవరితో అన్నా చెప్పించుకోవడమో, ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యాకల్టీస్‌తో గానీ చెప్పించుకోవడమో, ఏదో ఒకటి కొన్ని స్టెప్స్ తీసుకొని మనకు మనం సెల్ఫ్‌గా ఇంప్రూవ్‌మెంట్ తీసుకోవాలి. అర్థమైందా? సో, దీన్ని సాఫ్ట్‌వేర్ ప్రాసెస్ అసెస్‌మెంట్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ అంటారు. ఇప్పుడు ఒక స్టూడెంట్‌ని అసెస్ చేసి, వాళ్ళు బాగా చదివారు, మంచి మార్క్స్ స్కోర్ చేశారు అంటే ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. బట్ లేదు అనుకున్నప్పుడు వాళ్ళకి మనము ఇంప్రూవ్‌మెంట్ సజెషన్స్, స్టెప్స్ చెప్పాలనమాట. అలాగే ఇక్కడ గూడా మనము డెవలప్ చేసిన ప్రాసెస్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, యాక్టివిటీస్ అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? మన ప్రాజెక్ట్‌కి సూట్ అయితాయా లేదా చూసుకోవాలి. సూట్ అవుతున్నాయి అంటే గో ఫార్వర్డ్. కొంచెం ఏమన్నా రిస్క్ థింగ్స్ ఏమన్నా ఉంటే ఎలా ఓవర్‌కమ్ చేయాలో చూసుకుంటూ ముందుకు మూవ్ అయిపోవచ్చు. లేదు అనుకున్న సిట్యుయేషన్‌లో ఏం చేయాలి అంటే అప్పుడు మళ్ళీ ఇంప్రూవ్‌మెంట్ అంటే ఆ ప్రాసెస్‌లో దాన్ని ఇంప్రూవ్‌మెంట్ చేయాలన్నమాట. ఓకేనా? ఆ ప్రాసెస్ స్టెప్స్‌ని మార్చుకోవడం గానీ, టెక్నాలజీస్‌ని మార్చుకోవడం గానీ, ఏదో ఒకటి చేసి మళ్ళీ మనం ఏం చేయాలి? ఎడిటింగ్స్ పెర్ఫార్మ్ చేసి మళ్ళీ అప్పుడు ఆ ప్రాసెస్‌ని కన్‌స్ట్రక్ట్ చేసి ఆ ప్రాసెస్‌ని ఫాలో అవుతూ ప్రాజెక్ట్‌ని డెవలప్ చేయాలన్నమాట. ఓకేనమ్మా? దిస్ ఈస్ ప్రాసెస్ అసెస్‌మెంట్ అండ్ ఇంప్రూవ్‌మెంట్. ఓకే. ఇన్ నెక్స్ట్ స్లైడ్ వి ఆర్ హావింగ్ సమ్ అసెస్‌మెంట్ డిఫరెంట్ అప్రోచెస్ టు సాఫ్ట్‌వేర్ ప్రాసెస్ అసెస్‌మెంట్. సాఫ్ట్‌వేర్ ప్రాసెస్‌ని అసెస్ చేయాలంటే మనకేమేమి అప్రోచెస్ ఉన్నాయి. ఓకే. మీకనుకోండి ఎగ్జామ్ పెడతాం. యూనివర్సిటీ వాడు ఏవైతే షెడ్యూల్ ఇస్తాడో సో, దాని ప్రకారం ఎలాగైతే పేపర్ ప్రిపేర్ చేయమన్నాడో చూసుకొని, దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పెడతాం స్టూడెంట్‌కైతే. బట్ ప్రాజెక్ట్‌కైతే ఏం చేయాలి అనేది ఇక్కడ 4 డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. ఒక సాఫ్ట్‌వేర్ ప్రాసెస్‌ని అసెస్ చేయడానికి మనకి 4 డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ స్టాండర్డ్ సీఎంఎంఐ అసెస్మెంట్ మెథడ్ ఫర్ ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్. ఓకే. స్టాండర్డ్, కేపబిలిటీ, మెచ్యూరిటీ, మోడల్. కేపబిలిటీ, మెచ్యూరిటీ, మోడల్, అసెస్మెంట్ మెథడ్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్. అర్థమైందా? సెకండ్ వన్ వచ్చేసి సీఎంఎం బేస్డ్ అప్రైజల్ ఫర్ ఇంటర్నల్ ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్. నెక్స్ట్ స్పైస్. ఫోర్త్ వన్ ఐఎస్ఓ. దీస్ ఆర్ ఈ 4 ఓకే. ప్రాసెస్ అసెస్మెంట్ మెథడ్స్‌లో మనము దేనికొక్క దాని కింద మనం త్రూ అయ్యి దెన్ మన ప్రాజెక్ట్‌ని మనం డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ డెవలప్ చేయాలనుకున్నాం అనుకోండి. అది ఇంటర్నేషనల్ వైడ్ యూజ్ అవ్వాలనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము? ఇంటర్నేషనల్ ఒక ప్రొడక్ట్ డెవలప్ చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా! వాళ్ళు ఫ్రేమ్ చేసినయి సమ్ ఆర్గనైజేషన్స్ ఐఎస్ఓ, ఓఎస్ఎస్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా! వాళ్ళైతే ఏవేవి క్వాలిటీ మెజర్స్ ఏవేమి పాయింట్స్ ఇచ్చారో అవన్నీ కవర్ చేస్తూ మనము ఒక ప్రాజెక్ట్‌ని డెవలప్ చేయాలి. అవన్నీ ఫాలో అవుతూ వాళ్ళ రూల్స్, వాళ్ళ కండిషన్స్ అన్నీ ఫాలో అవుతూ మనం ఒక ప్రొడక్ట్‌ని తయారు చేయాలి. అలా తయారు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మనం మన ప్రొడక్ట్‌ని పంపించాలి టెస్టింగ్‌కి. వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం మనం ఆ ప్రొడక్ట్ డెవలప్ చేసి ఉంటే దెన్ దే విల్ గివ్ ద పర్మిషన్ టు అస్ టు సేల్ దట్ ప్రొడక్ట్ ఇన్ ఇంటర్నేషనల్ వైడ్. అర్థమైందా? సో, ఇక్కడ కూడా సేమ్ అలాగనే అన్నమాట. రైట్. సో, ఈ ఫస్ట్ వచ్చేసి ఎస్ఈఏఎంపిఐ. ఈ ఎస్ఈఏఎంపిఐలో మీరు ఒకవేళ మీ ప్రాసెస్‌ని
చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు 5 స్టెప్స్ ప్రాసెస్ ఉంటది. అంటే ఏంటి, ఫస్ట్ ఇనిషియేటింగ్, దాని గురించి టెస్ట్ చేయడము, ఎస్టాబ్లిష్ చేయడము, యాక్టింగ్, లెర్నింగ్, ఇలా 5 స్టెప్ ప్రాసెస్ ఉంటది. ఈ 5 స్టెప్ ప్రాసెస్ అనేది దీని త్రూ ఇయన్నీ బేస్ చేసుకొని మీ ప్రాసెస్‌ని చెక్ చేస్తారు వాళ్ళు. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే డయాగ్నోస్టిక్స్ టెక్నిక్స్. డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ అనమాట సెకండ్‌ది. సో, అంటే ఏంటి, వాళ్ళ దగ్గర కొన్ని దాన్ని పర్టిక్యులర్‌గా ప్యూర్‌గా అనలైజ్ చేయడానికి మీరు పెట్టిన ప్రాసెస్ మోడల్స్, మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్యూర్‌గా అనలైజ్ చేయడానికి వాళ్ళ దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ యూజ్ చేసి నువ్వు రెడీ చేస్తున్న ఆ ప్రాజెక్ట్‌ని టెస్ట్ చేస్తారనమాట. అర్థమైందా? దట్ ఈస్ సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు దేన్ని బేస్ చేసుకొని టెస్ట్ చేస్తారు అంటే మన ఆబ్జెక్టివ్ బేస్ చేసుకొని ఆబ్జెక్టివ్ ఎవాల్యుయేషన్ జరిగిద్దనమాట స్పైస్‌లో. అర్థమవుతుందమ్మా? ఫోర్త్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ దేని మీద చేస్తారంటే ఓవరాల్ ప్రొడక్ట్ చెక్ చేస్తారు బై అప్లయింగ్ ప్లాన్, డూ, చెక్, యాక్ట్ సైకిల్. వీళ్ళు ఏ కైండ్ ఆఫ్ సైకిల్ అప్లై చేస్తారు? ప్లాన్, డూ, చెక్, యాక్ట్. దీస్ ఆర్ ద స్టేట్మెంట్ అంటే వర్డ్స్. ఇవి యూజ్ చేసి వాళ్ళు ఏం చేస్తారు అంటే మన ప్రాసెస్‌ని చెక్ చేసి సో వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఓకే. దీస్ ఆర్ ద మెథడ్స్. దీస్ ఆర్ ద మెథడ్స్. ఇఫ్ విల్ సీ ద నెక్స్ట్ టాపిక్ వస్తే ఏంటంటే ప్రిస్క్రిప్టివ్ ప్రాసెస్ మోడల్స్ ఉంటాయి. ఈ ప్రిస్క్రిప్టివ్ ప్రాసెస్ మోడల్స్ ఏంటి అంటే జనరల్‌గా ఎస్‌డిఎల్‌సి మోడల్స్ అంటారు. ఎస్‌డిఎల్‌సి మోడల్స్ ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ మోడల్స్. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ మోడల్స్. మనము ఒక సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయాలి అంటే ఓకే, దాని లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది? విచ్ మీన్స్ దాని ఫ్రేమ్‌వర్క్ యాక్టివిటీస్‌ని మనము ఏ ప్రాసెస్ ఫ్లో యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. మనం ప్రాసెస్ ఫ్లో గురించి డిస్కస్ చేసాము. ఫ్రేమ్‌వర్క్ యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేసాము. అర్థమైందా? సో ఒక సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయాలి అంటే ఎస్‌డిఎల్‌సి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఫాలో అయ్యే ఫేజెస్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ ప్రాసెస్‌లో అప్లై చేసి ఇంప్లిమెంట్ చేస్తే ఓకే, వి విల్ ఫినిష్ ఆఫ్ వన్ ప్రాజెక్ట్ అని చెప్తాం. సో దాన్ని ఇక్కడ ఏమంటాము అంటే ప్రాసెస్ మోడల్స్ అంటారు. సో ఈ ప్రాసెస్ మోడల్స్‌లో కూడా చాలా ప్రాసెస్ మోడల్స్ ఉంటాయి. ఓకేనా? చాలా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్స్ ఉన్నాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో. ఓకేనా? దాంట్లో మనం చదువుకుంటుంది ఏంటమ్మా? ప్రిస్క్రిప్టివ్ అని అనొచ్చు. క్లాసికల్ ఓల్డెస్ట్ మెథడ్ అంటే క్లాసికల్ ప్రాసెస్ మోడల్స్ అని కూడా చెప్పొచ్చనమాట. సరేనా? సో దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ ఏంటి 3 టైప్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద టైప్స్ అనుకుంటే లీనియర్ సీక్వెన్షియల్ మోడల్స్, ఇంక్రిమెంటల్ ప్రాసెస్ మోడల్స్ అండ్ ఎవాల్యుయేషనరీ ప్రాసెస్ మోడల్. దీస్ ఆర్ ద క్లాసికల్ ప్రాసెస్ మోడల్స్. ఈ ప్రాసెస్ మోడల్స్‌లో ఏదో ఒక దాన్ని యూజ్ చేసుకొని మనము మన ప్రాజెక్ట్‌కి సూట్ అయ్యే మోడల్‌ని చూజ్ చేసుకొని దాని ప్రకారం మన ప్రాజెక్ట్‌ని డెవలప్ చేసుకోవచ్చు. ఓకే. దట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ హియర్. ఓకే. సో ఇక్కడ అయితే మనకి ఈ 3 ఉన్నాయి. ప్రిస్క్రిప్టివ్ ప్రాసెస్ మోడల్‌లో ఏమేమి ఉన్నాయమ్మా? లీనియర్ సీక్వెన్షియల్ మోడల్, ఇంక్రిమెంటల్ ప్రాసెస్ మోడల్, ఎవాల్యుయేషనరీ ప్రాసెస్ మోడల్. లీనియర్ సీక్వెన్షియల్ మోడల్ అంటే ఏంటి? మనం ఏమైతే ఫ్రేమ్‌వర్క్ యాక్టివిటీస్ ఇందాక చెప్పామో, ఆ ఫ్రేమ్‌వర్క్ యాక్టివిటీస్ ఎగ్జిక్యూషన్ ఫ్లో వచ్చేసి లీనియర్‌గా ఉంటుంది. ఎగ్జిక్యూషన్ ఫ్లో ఎలా ఉంటదమ్మా? లీనియర్‌గా ఉంటుంది. అందుకని దాన్ని లీనియర్ సీక్వెన్షియల్ మోడల్ అంటాము. ఓకే. అలాగే సెకండ్ ఇంక్రిమెంటల్ ప్రాసెస్ మోడల్. సో దీంట్లో ఏంటంటే ప్యారలల్ ప్రాసెస్ ఫ్లో గురించి మనం ఇంతగా చదువుకున్నాం కదా! సో ఆ ప్యారలల్‌గా మీకు ఇక్కడ ఉన్న మాడ్యూల్స్ అనేవి ప్యారలల్‌గా ఎగ్జిక్యూట్ చేస్తాము. ఈ ప్యారలల్‌గా కమ్ స్టెప్ బై స్టెప్. ప్యారలల్‌గా కమ్ లీనియర్ మెథడాలజీని కూడా ఇందులో యూజ్ చేసుకుంటామనమాట. ఈ సెకండ్ ఇంక్రిమెంటల్ ప్రాసెస్ మోడల్‌లో ఒకటి ఇందులో వచ్చేసి లీనియర్ సీక్వెన్షియల్ మోడల్ స్టెప్స్ యూజ్ చేస్తాము. యాస్ వెల్ యాస్ ప్యారలల్ ఫ్లో కూడా యూజ్ చేస్తాము.
అండ్ ఎవాల్యూషనరీలో వచ్చేసి ఎవాల్యూషనరీ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సర్కిల్ ఇన్ ద సెన్స్ రింగ్ మేనర్లో ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను కదా. సో దాన్ని రింగ్ ప్రాసెస్ ఫ్లో, ఎవాల్యూషనరీ ప్రాసెస్ ఫ్లో. సో దాన్ని ఈ ఎవాల్యూషనరీ ప్రాసెస్ మోడల్స్లో ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. సరేనా? నౌ కమింగ్ టు ద ఫస్ట్ వన్, లీనియర్ సీక్వెన్షియల్ మోడల్లో అగైన్ వీఆర్ హ్యావింగ్ 2 మోడల్స్. లీనియర్ సీక్వెన్షియల్ మోడల్లో ఏమేమి ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్ ఫాల్ మోడల్, సెకండ్ వన్ వచ్చేసి వి మోడల్. Okay, what is the first one here? First one is a waterfall model. What is the second one here? Second one is a V model. Okay na? So if we'll see the waterfall model ఎలా ఉంటుందో చూసాము అంటే జనరల్గా ఇవన్నీ మనకి ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ కదా. ఓకే, అక్కడ కొంచెం కమ్యూనికేషను, మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం అమ్మా? కమ్యూనికేషను, ప్లానింగ్, మోడలింగ్ అట్లా చెప్పుకున్నాం కదా. సేమ్ ఫేజెస్, కొంచెం నేమ్స్ అంతా మీకు డిఫరెంట్గా ఉంటాయి, బట్ ఫేజెస్ ఆల్మోస్ట్ సేమ్. రిక్వైర్మెంట్స్, డిజైన్, ఇంప్లిమెంటేషను, వెరిఫికేషను అండ్ మెయింటెనెన్స్. ఈ మోడల్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేయడం అయిపోతే ఒక ప్రాజెక్ట్కి సంబంధించి, దెన్ వీ విల్ మూవ్ టు ద డిజైన్ ఫేజ్. ఓకే, డిజైన్ ఫేజ్కి సంబంధించి వర్క్ మొత్తం అంటే డ్రాయింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోతే దెన్ వీఆర్ గోయింగ్ ఫర్ కోడింగ్ ఫేజ్, ఇంప్లిమెంటేషన్. సో కోడింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే వెరిఫికేషన్ అంటే టెస్టింగ్, చెకింగ్కి వెళ్తాము. అదంతా అయిపోయి కస్టమర్కి ప్రోడక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఎంత అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు మనకి మెయింటెనెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం మనం డెవలప్ చేసిన సాఫ్ట్వేర్కి. ఓకేనా? సో దీస్ ఆర్ ద 5 phases అండర్ ఏ వాటర్ ఫాల్ ప్రాసెస్ మోడల్. కాకపోతే దీనికి వాటర్ ఫాల్ మోడల్ అని మరి పేరు ఎందుకు వచ్చింది అంటే, ఫస్ట్ ఏంటంటే సపోజ్ మన దగ్గర స్టెప్స్ ఉంటాయి, మన ఇళ్ళల్లో అందరి దగ్గర స్టెప్స్ ఉంటాయి కదమ్మా. ఒక స్టెప్ మీద మీరు వాటర్ కానీ కొంచెం పోసారు అంటే అవి ఎలా అయితే నెక్స్ట్ స్టెప్స్కి కిందకి ఇలా వెళ్తాయో, అంటే డౌన్ ఫాల్ ఎలా ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్కి, ఇంకో స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్కి వాటర్ ఎలా ఫ్లో అవుతాయో అలాగా మనకి పర్టికులర్ యాక్టివిటీస్ ఫేజెస్ కూడా వచ్చేసి అలానే ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్పేసి చూపిస్తున్నాము. ఇక్కడ ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ వేసామనుకోండి, ఐ మీన్ ఇది కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ ఫేజ్కి వస్తున్నాం. ఇక్కడ ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ వేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ మీద అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇది కొంచెం దీన్ని రీడ్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇట్ విల్ గో ఫర్ నెక్స్ట్, అలాగనమాట. అర్థమైందా? సో ఈ వాటర్ ఫాల్ మోడల్లో ఏంటి, ఒక ఫేజ్ కంప్లీట్ అయితేనే సెకండ్ ఫేజ్కి వెళ్తాం, సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయితేనే ఇంకొక ఫేజ్కి వెళ్తాం. అంతేగాని కంప్లీట్ అవ్వక ముందు వెళ్ళము, లేదు వెనక్కి వచ్చి ఎగ్జిక్యూట్ చేయం. ఓకేనా? ఈ వాటర్ ఫాల్ మోడల్ వచ్చేసి ఓల్డెస్ట్ మెథడాలజీ. ఓకేనా? అన్నింటికంటే ఓల్డెస్ట్ మెథడాలజీ. కాకపోతే ఇందులో వచ్చిన చాలా సింపుల్గా ఉంటుంది ఎగ్జిక్యూషను, చాలా ఈజీగా కూడా ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే ఒకసారి ఒక ఫేజ్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళిపోయాము అంటే ఇంకా మళ్ళీ ఫస్ట్ ఫేజ్ గురించి మనం ఆలోచించము, థింక్ చేయము. ఒకవేళ కస్టమర్ ఏదో ఫస్ట్ ఏదో కొన్ని చెప్పాడు, అంతే, ఇంకా అవి తీసుకున్నాము, మనం నెక్స్ట్ మూవ్ అయిపోతూ ఉంటాము. అంతేగాని కస్టమర్ నేను అది మర్చిపోయాను, ఇది మర్చిపోయాను, మళ్ళీ ఇది డెవలప్ చేయండి, అది డెవలప్ చేయండి, ఇక్కడ ఇది యాడ్ చేయండి, అది యాడ్ చేయండి అంటే కుదరదు. అర్థమవుతుందా? సో ఇవి డ్రాబ్యాక్స్ ఆఫ్ వాటర్ ఫాల్ మోడల్. నెక్స్ట్ దీనికంటే కొంచెం నెక్స్ట్ బెటర్ మోడల్ ఏంటంటే వి మోడల్కి వెళ్తాము. సో ఈ వి మోడల్లో ఏముంటుంది అంటే మనకి సేమ్ ఇది కూడా లీనియర్ సీక్వెన్షియల్ మోడల్ కాబట్టి రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, ఆర్కిటెక్చర్ డిజైన్, కంపోనెంట్ డిజైన్, కోడింగ్ ఇలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో డౌన్ ఫాల్ మెథడ్లో. సో వెన్ ఎవర్ ఇది కోడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ ఫేజెస్కి వెళ్ళే ముందు మళ్ళీ ఇట్ విల్ బి హ్యావింగ్ సమ్ అదర్ లైన్. వాట్ ఈస్ దిస్ లైక్? ఇట్ విల్ బి ఫిల్ అప్ ద వి షేప్. ఈ వి షేప్లో ఏంటి? ఓకే, ఫస్ట్ ఓకే మనకి లెఫ్ట్ లైన్లో వచ్చేసి రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఉంటుంది, రిక్వైర్మెంట్స్ మోడలింగ్ ఉంటుంది, తర్వాత డిజైన్, ఆర్కిటెక్చరల్ డిజైన్ ఉంటుంది. ఆర్కిటెక్చరల్ డిజైన్ అంటే ఏంటి? ఓవరాల్ ప్రాజెక్ట్ డిజైన్. కాంపోనెంట్ డిజైన్ ఉంటుంది, అంటే ఆ ఓవరాల్ ప్రాజెక్ట్లో ఒక సబ్ పార్ట్ డిజైనింగ్ అనమాట. ఆ తర్వాత కోడింగ్ ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ అయిపోతాయి లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద వి. కమింగ్ టు రైట్ పార్ట్ ఆఫ్ ద వీలో ఏముంటుంది అంటే అన్ని టెస్టింగ్స్ ఉంటాయి, జరుగుతాయి. యూనిట్ టెస్ట్ జరుగుతుంది కోడింగ్ దగ్గర, అండ్ ఇక్కడ మళ్ళీ ఇంటిగ్రేషన్ టెస్ట్ జరుగుతుంది, సిస్టమ్ టెస్టింగ్ జరుగుతుంది, యాక్సెప్టెన్స్ టెస్టింగ్ జరుగుతుంది. సో ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్స్కి వెళ్తారనమాట. ఒకవేళ మన ప్రాజెక్ట్ వచ్చేసి
దీనికి బాగా యాప్ట్ అవుతే యూ మే ఎగ్జిక్యూట్ యువర్ ప్రాజెక్ట్ బై యూజింగ్ వి మోడల్. అర్థమవుతుందమ్మా? దిస్ ఈస్ సెకండ్ లీనియర్ సీక్వెన్షియల్ మోడల్. ఓకే, ఇఫ్ విల్ గో ఫర్ థర్డ్ వన్, నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంటల్ మోడల్. ఇంక్రిమెంటల్ మోడల్ ఏంటి ఇక్కడ మనకి అంటే, దీంట్లో కూడా చెప్పుకున్నాం కదా, ఇంక్రిమెంటల్ మోడల్లో లీనియర్ సీక్వెన్షియల్ ఫ్లో అండ్ ప్యారలల్ ఫ్లో రెండు కాంబినేషన్లో యూజ్ చేస్తే దాన్ని ఇంక్రిమెంటల్ మోడల్ అంటాము. దీంట్లో కూడా మళ్ళీ అగైన్ హియర్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ అగైన్ 2 types, incremental model and second one is a rad model. Okay, so if we'll see the incremental model, ఈ incremental model లో ఆల్రెడీ చెప్పుకున్నాంగా, ఇట్స్ ఇక్కడ చూడండి, ఇట్స్ ఏ లీనియర్ అండ్ ప్యారలల్ ప్రాసెస్ ఫ్లోస్. ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ లీనియర్ అండ్ ప్యారలల్ ప్రాసెస్ ఫ్లోస్ హియర్. ఓకే, ఇఫ్ విల్ సీ ద డయాగ్రామ్, ఒకసారి డయాగ్రామ్ చూసారు అంటే ఇంక్రిమెంటల్ మోడల్కి, ఓకే, సపోజ్ మనం ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ని 3 మాడ్యూల్స్గా డివైడ్ చేసాం. టోటల్ ప్రాజెక్ట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ పార్ట్ టీమ్ 1 ఎగ్జిక్యూట్ చేస్తుంది, సెకండ్ పార్ట్ టీమ్ 2 ఎగ్జిక్యూట్ చేస్తుంది, థర్డ్ పార్ట్ టీమ్ 3 ఎగ్జిక్యూట్ చేస్తుంది. అర్థమైందా? సో ఫస్ట్ పార్ట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మళ్ళీ అక్కడ కమ్యూనికేషన్ అంటే ఏంటి, కస్టమర్ అనేవాళ్ళు ఫస్ట్ పార్ట్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దాంట్లో ఏమేమి ఉండాలి అని చెప్పేసి టీమ్ 1కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే, సో అంత రిక్వైర్మెంట్స్ ఇదంతా టీమ్ 1 అంతా వింటారు. విన్న తర్వాత వాళ్ళు ప్లానింగ్ చేసుకొని, మోడలింగ్ చేసుకొని, కన్స్ట్రక్షన్ చేసుకొని, డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి వాళ్ళు ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ స్టేక్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో, కస్టమర్ ఎవరైతే ఉన్నారో అతను టీమ్ 2 దగ్గరికి వస్తాడు. ఏంది, వీళ్ళకి ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్పేసిన తర్వాత టీమ్ 2 దగ్గరికి వస్తాడు. టీమ్ 2 దగ్గరికి వచ్చేసి ఆ సెకండ్ మాడ్యూల్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అతనికి ఏమేమి కావాలి అనే రిక్వైర్మెంట్స్ అన్ని టీమ్ 2కి చెప్తాడు. వాళ్ళు నెక్స్ట్ కూడా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. అలాగే టీమ్ 3 దగ్గరికి వస్తాడు. టీమ్ 3 దగ్గరికి వచ్చి మళ్ళీ అందులో ఏమేమి చేయాలో వాళ్ళకి చెప్తాడు. సో ఇలా ఏంటి అంటే, ఒకే కస్టమర్ వచ్చేసి ఫస్ట్ టీమ్ 1 దగ్గరికి వెళ్తాడు, టీమ్ 2 దగ్గరికి వెళ్తాడు, టీమ్ 3 దగ్గరికి వెళ్తాడు. ఓకేనా? సో ఇలా వెళ్తున్నప్పుడు టీమ్ 1 వర్క్ చేస్తూ ఉంటుంది, టీమ్ 2 వర్క్ చేస్తూ ఉంటుంది, టీమ్ 3 వర్క్ చేస్తూ ఉంటుంది ప్యారలల్గా. ఓకేనా? దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రతి టీమ్ వర్క్ చేసేటప్పుడు మళ్ళీ వాళ్ళు ఎలా రిమైనింగ్ యాక్టివిటీస్ ఫిలప్ చేస్తున్నారు, లీనియర్ సీక్వెన్షియల్ మోడల్లోనే చేస్తున్నారు. ప్లానింగ్, కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్, డిప్లాయ్మెంట్. ఎలా ఉంది? ఇది లీనియర్ ఫ్లో లాగానే ఉంది. సో అందుకని ఏమంటున్నాము, ఇంక్రిమెంటల్ మోడల్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ లీనియర్ ప్రాసెస్ ఫ్లో యాజ్ వెల్ యాజ్ ప్యారలల్ ప్రాసెస్ ఫ్లో అని చెప్తున్నాం. అర్థమైందా? ఈ 3 టీమ్స్ అనేవి వర్క్స్ ప్యారలల్గా చేస్తూనే ఉన్నారు. వీళ్ళ వర్క్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసేస్తారు, ఇక్కడికి వచ్చి కస్టమర్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఈ వర్క్ వీళ్ళు స్టార్ట్ చేశారు, ఇక్కడికి వచ్చి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు. అర్థమైందా? సో ఈ మోడల్ని ఏమంటాము అంటే ఇంక్రిమెంటల్ మోడల్ అంటాము. అర్థమైందా అమ్మా? సో నెక్స్ట్ సెకండ్ మోడల్ వచ్చేసి ర్యాడ్ మోడల్, ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటారు. ర్యాడ్ అంటే ఏంటమ్మా? ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్. ఈ ర్యాడ్ మోడల్లో ఏంటి అంటే, యాక్చువల్గా ఇది ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్. ర్యాపిడ్ అంటే ఫాస్ట్గా, ర్యాపిడ్ అంటే ఏంటమ్మా? ఫాస్ట్ అనేదే కదా మనకు వస్తుంది వర్డ్. మనం ఫాస్ట్గా అప్లికేషన్ అంటే మనకి ఇచ్చిన ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం. ఫాస్ట్గా అంటే ఎంత ఫాస్ట్గా అంటే 60 to 90 డేస్లో ఈ ప్రాజెక్ట్ వీళ్ళు ఫినిష్ చేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే, ఎంత టైం తీసుకుంటారు వీళ్ళు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి అంటే 60 to 90 డేస్ ఆఫ్ టైం తీసుకుంటారు అంతే. ఆ టైంలోపు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. దాన్ని ఏమంటాము అంటే ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటారు. అర్థమైందమ్మా? సో ఇక్కడ ఏంటి అంటే ఇంక్రిమెంటల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్, ఇంతకుముందు ఏదైతే యూజ్ చేసామో అదే నేచర్ ఇక్కడ కూడా తీసుకుంటాము, ఆ ప్రీవియస్ టాపిక్లో డిస్కస్ చేసింది. అండ్ ఇట్ యూజెస్ కాంపోనెంట్ బేస్డ్ సాఫ్ట్వేర్స్. అంటే ఏంటి, ఆల్రెడీ కొన్ని నేను ఆల్రెడీ చెప్పాను మీకు, సాఫ్ట్వేర్ కిట్స్ కూడా దొరుకుతాయమ్మ బయట అని చెప్పాను. ఆ సాఫ్ట్వేర్ కిట్స్ తీసుకొచ్చుకొని అవసరమైన చోట వీళ్ళు కోడింగ్ ఎక్కువ డెవలప్ చేయకుండా సాఫ్ట్వేర్ కిట్స్ కొనుక్కొచ్చుకొని దాని త్రూ ఫాస్ట్గా వర్క్ చేయడానికి
వర్క్ స్పీడప్ చేయడానికి ట్రై చేస్తారు. అంతేగాని వాళ్ళు అప్పుడు మొత్తం డెవలప్ చేసుకుంటా కూర్చుంటే టైం సరిపోదు కదా! అందుకని కాంపోనెంట్ అంటే ఏంటి? కిట్. సాఫ్ట్‌వేర్ కిట్‌ని కాంపోనెంట్ అంటాం కదా! సో, కాంపోనెంట్ బేస్డ్ డెవలప్‌మెంట్. నెక్స్ట్ వీళ్ళేంటంటే చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తారు. ఓకే. యాస్ వెల్ యాస్ మెయిన్‌లీ ఈ ప్రాజెక్ట్ దేనికి సూట్ అవుతుంది అంటే, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అప్లికేషన్స్‌కి. ఏదైనా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అంటే ఏదన్నా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవాలి, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవాలి. ఇట్లా ఏదన్నా ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్‌గా ఉండే యాప్స్ డెవలప్ చేసుకోవడానికి ఈ పర్టిక్యులర్ మెథడ్, మోడల్ అనేది బాగా సూట్ అవుతుంది. అర్థమైందా? సో, ఇఫ్ విల్ సీ ద డయాగ్రమ్ ఆఫ్ ఎ రాడ్ మోడల్. రాడ్ మోడల్ చూసాము అంటే దాని డయాగ్రమ్ ఏంటంటే ఇది రాడ్ మోడల్ స్టెప్. ఫస్ట్ దీంట్లో ఏంటంటే దీనికి కూడా 5 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజెస్ ఏంటి? బిజినెస్ మోడలింగ్. ఫస్ట్‌లో ఏం చేస్తారు వీళ్ళు? బిజినెస్ మోడలింగ్ చేస్తారు. తర్వాత డేటా మోడలింగ్ రెడీ చేస్తారు. తర్వాత ప్రాసెస్ మోడలింగ్, అప్లికేషన్ జనరేషన్, టెస్టింగ్ అండ్ మోడలింగ్. సో, దీస్ ఆర్ ద 5 ఫేజెస్ ఆఫ్ ఎ రాడ్ మోడల్. సో, ఇక్కడ చూడండి ఈ 5 ఫేజెస్ ఫినిష్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం కావాలి? 60-90 డేస్ ఆఫ్ టైం అంతే. రైట్. ఇఫ్ విల్ సీ ద నెక్స్ట్ డయాగ్రామ్ సేమ్. ఈ నెక్స్ట్ డయాగ్రామ్‌లో ఇంతకు ముందు చెప్పినది ఏంటి అంటే నేను ఓవరాల్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటే. అలా కాకుండా ఇదేంటి అంటే ఇండివిడ్యువల్ మాడ్యూల్స్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదమ్మా! ఓవరాల్ ప్రాజెక్ట్‌ని 3 మాడ్యూల్స్‌గా డివైడ్ చేస్తే 3 టీమ్స్ దానిపైన వర్క్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే. ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాము. 3 మాడ్యూల్స్‌గా డివైడ్ చేసాము. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3. సో, టీమ్ 1 ఈస్ ఎగ్జిక్యూటింగ్ దిస్, టీమ్ 2 ఈస్ ఎగ్జిక్యూటింగ్ దిస్ అండ్ టీమ్ 3 ఈస్ ఎగ్జిక్యూటింగ్ దిస్. వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏంటి టీమ్స్? ఓకే. ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. ఇది కూడా ఎలా ఉంది చూడండి. ఇంక్రిమెంటల్ మోడల్‌లోనే ఉందా సేమ్? అంటే లీనియర్ సీక్వెన్షియల్ మోడల్ ఫాలో అవుతున్నారు. యాస్ వెల్ యాస్ పారలెల్ ప్రాసెస్ మోడల్ ఫాలో అవుతున్నారు. అర్థమైందమ్మా? ఓకే. సో, దిస్ ఈజ్ అబౌట్ రాడ్ మోడల్. ఈ రాడ్ మోడల్‌లో ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్క ఫేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్‌లో ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్క ఫేజ్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ హియర్? బిజినెస్ మోడలింగ్. బిజినెస్ మోడలింగ్ అంటే ఈ ఫేజ్‌లో వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ వర్క్ చేస్తారు అంటే ఓకే. దే ఆర్ ప్యూర్‌లీ ఓకే. ఆహ్, రైట్. రైట్. సో, బిజినెస్ మోడలింగ్‌లో ఏం చేస్తారు అంటే, దే మోడల్ ద ఇన్ఫర్మేషన్ ఫ్లో అమాంగ్ ద బిజినెస్ ఫంక్షన్స్. సో, ఏవైతే బిజినెస్ ఫంక్షన్స్ కోసం మనం ఈ ప్రాజెక్ట్ తయారు చేసామో, సో, వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉంటది? ఓకేనా? సో, అంటే ఒక సపోజ్ ఆహ్, సపోజ్ ఇప్పుడు మనం ఒక వెబ్ పేజ్ డిజైన్ చేసాము. ఆ వెబ్ పేజ్‌లో ఉన్న మొత్తం ప్రతి ఒక్కటి ఎలా ఉంది? కస్టమర్‌కి అర్థమవుతుందా? కావట్లేదా? మన వెబ్ పేజ్‌లో పెట్టిన ప్రతి పాయింట్ గురించి కస్టమర్‌కి అర్థమవుతుందా? కావట్లేదా? అది కరెక్ట్‌గా ఉందా? లేదా? సో, ఎవ్రీథింగ్ అంటే ఏంటి? మనం ఏ బిజినెస్ కోసం ఆ పర్టిక్యులర్ అప్లికేషన్‌ని డెవలప్ చేసామో, ఆ బిజినెస్‌లో ఉన్న యూజర్స్ దాన్ని యూజ్ చేస్తే దాంట్లో ఉన్న ప్రతి వర్డ్ వాళ్ళకి అర్థమవుతుందా? లేదా? సో, దీన్ని డిజైన్ చేయడాన్ని ఇక్కడేమంటారంటే బిజినెస్ మోడలింగ్ అంటారు. ఓకే. సో, మీరు మన వెబ్‌సైట్ చూసినట్టయితే కాలేజ్ వెబ్‌సైట్ దాంట్లో పైన ఉంటాయి. అబౌట్ అజ్ లేదు అంటే అడ్మిషన్స్ ఇన్ఫర్మేషను, లేదు అంటే కాలేజ్ గ్యాలరీ. సో, అట్లుంటాయి. అవన్నీ ఏంటి ఇప్పుడు మనం యూజర్స్, స్టూడెంట్స్ అనేది దానికి యూజర్స్. సో, దాంట్లోకి వెళ్ళినప్పుడు మన కాలేజ్ వెబ్‌సైట్‌లో ఓపెన్ చేసినప్పుడు ఫ్రంట్ పేజ్‌లో ఏమేమి ఉంది? అవన్నీ మనకు అర్థమవుతున్నాయా లేదా? ఓకే. దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ మోడలింగ్ హియర్. ఓకే. సెకండ్ వన్ వచ్చేసి డేటా మోడలింగ్. డేటా మోడలింగ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనము ఈ బిజినెస్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిల్లో సపోర్ట్ చేసే ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి? ఓకే. ఆ ఆబ్జెక్ట్స్ మధ్య రిలేషన్ ఏముంది? దానికేమన్నా టేబుల్స్ ఉన్నాయా? ఉంటే ఆ టేబుల్స్‌లో డేటా ఎలా ఉంటది? అంటే డేటా రిలేటెడ్ టు దట్ పర్టిక్యులర్ యాప్. మనం డెవలప్ చేసిన యాప్‌కి రిలేటెడ్‌గా ఉన్న డేటాని సేవ్ చేసుకోవడానికి మనం ఏంటంటే సేవ్ చేసుకునే దానికోసం డేటా మోడలింగ్‌కెళ్తాము. అర్థమవుతుందా?
సో ఏవేవి అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఏమేమి డిఫైన్ చేసాము, ఏ డేటా స్ట్రక్చర్స్ వాడాము, ఏ ఆబ్జెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, ఓకేనా? అంటే ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్లో వాడుతున్నాము, వాటి రిలేషన్ ఏంటి, ఎవ్రీథింగ్ వచ్చేసి ఈ డేటా మోడలింగ్లో ఉంటుందన్నమాట. తర్వాత ప్రాసెస్ మోడలింగ్. ఈ ప్రాసెస్ మోడలింగ్లో ఏముంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఒక యూజర్ అనేది వాళ్ళు ఒక బటన్ క్లిక్ చేస్తే అక్కడ ఏం జరగాలి, ఓకే? అంటే ప్రాసెస్ దాంతో వర్కౌట్ చేసుకుని, ఇప్పుడు నేను అడ్మిషన్స్ అనే బటన్ క్లిక్ చేశాను, మెనూని క్లిక్ చేస్తే నాకు దాంట్లో ఏమేమి వస్తాయి, లేదా కోర్సెస్ అనే మెనూ క్లిక్ చేస్తే దాంట్లో నాకు ఏమేమి లిస్ట్ వస్తాయి, సపోజ్ ఒకవేళ సిఎస్సి అని క్లిక్ చేస్తే మళ్ళీ దాంట్లో అడిషనల్గా ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఓకేనా? సో ఇలా అన్నమాట. మనకి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని టువర్డ్స్ ఏం జరుగుతుంది అక్కడ, దాన్ని ప్రాసెస్ అంటారు. ఓకే బటన్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది, నోటిఫికేషన్స్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది, ఓకే ఏదన్నా లింక్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది, అట్లా ప్రతి ఒక్కటి. ఓకే అక్కడ ఏమన్నా ఏం ప్రాసెస్ జరుగుతుంది, మనం యూజ్ చేసే ప్రతి ఆప్షన్కి ఏం ప్రాసెస్ జరుగుతుంది అక్కడ అనేది, సో ఈ ప్రాసెస్ మోడలింగ్లో డిఫైన్ చేస్తారనమాట. జనరల్గా ఇవి అడిషను, మోడిఫికేషను, డిలీషను, రిట్రీవింగ్ ఆఫ్ డేటా, ఇవన్నీ ప్రాసెస్ మోడలింగ్ కింద వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ జనరేషన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ జనరేషన్. అప్లికేషన్ జనరేషన్లో ఏంటి అంటే, ఒకవేళ దీంట్లో ఏమేమి ఆటోమేటెడ్ టూల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆటోమేటిక్గా సపోజ్ మనం ఏదైనా యూజ్ చేసినప్పుడు ఆ కోడ్ అప్డేట్ అవుతుందా లేదా, ఇట్ ఎంప్లాయిస్ ఆటోమేటెడ్ టూల్స్ టు జనరేట్ ద కోడ్, ఓకేనా? అంటే ఏంటి, యూజర్ ఇంటర్ఫేసెస్ ఏవైతే మనకు ఉన్నాయో ఆ యూజర్ ఇంటర్ఫేసెస్లో ఏదన్నా మనము వర్కౌట్ చేస్తే అది ఎలా లోపల ఉన్న డేటాని ఎఫెక్ట్ చేస్తుంది, లోపల ఉన్న డేటాతో ఇంటరాక్ట్ అవుతుంది, ఓకేనా? ఈరోజు నేను ఏదైనా డేటా యాడ్ చేశాను, సో ఎలా, లేదు ఈరోజు నేను ఏమన్నా మన కాలేజ్ వెబ్సైట్ ఈరోజు ఒక 100 మంది ఓపెన్ చేశారు, సో ఎంతమంది ఓపెన్ చేశారు, హిస్టరీ ఎలా సేవ్ అవుతుంది, ఆటోమేటిక్గా సేవ్ అయిపోయిద్ది కావాలంటే. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో మనం ఒక వీడియో పెట్టాము ఈరోజు, సో దాన్ని ఎంతమంది చూశారు, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది డిస్లైక్ చేశారు, ఎవ్రీథింగ్ స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, అవునా కదా? అవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటాయి. ఎలా జనరేట్ అవుతాయి, దానికి కూడా మనం కోడ్ రాసి పెట్టాలి కదా. ఏం కోడ్ రాయకుండా ఏం లేకపోతే అది ఆటోమేటిక్గా ఏం చేసుకోదు, అదేం హ్యూమన్ బీయింగ్ కాదు కదా. సో కంప్యూటర్ అప్లికేషన్ కాబట్టి, సో ఎవ్రీథింగ్ వి షుడ్ జనరేట్, ఓకేనా? నెక్స్ట్ టెస్టింగ్ అంటే ఏముంది, ఓవరాల్ టెస్టింగ్ ఆఫ్ ఏ కాంపోనెంట్స్. ఏవైతే కాంపోనెంట్స్ మనం తీసుకొచ్చుకుంటున్నామో ఆ కాంపోనెంట్స్ అనేవి బయట నుంచి కొనుక్కొచ్చుకొని కొన్ని డైరెక్ట్గా మన ప్రాజెక్ట్లో యూస్ చేస్తాము అని చెప్తున్నాను, ఓకేనా? సో ఆ మనం తెచ్చిన కాంపోనెంట్ అనేది మన దానికి సూట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయాలి, ఎంతవరకు సూట్ అవుతుంది మన ప్రాజెక్ట్కి. వాళ్ళు ఏదో కోడ్ రాశారు, ఆ కోడ్ ఉన్న కిట్ మనం తీసుకొచ్చుకున్నాము, సో అది మనకు సపోర్ట్ చేస్తుందా లేదా, లేదు మనం బయట పోయి ఆపరేటింగ్ సిస్టమ్స్ తెచ్చుకుంటున్నాము, ఓకేనా, లైసెన్స్డ్ వన్ లేదా నాన్ లైసెన్స్డ్ వన్, అది ఎలా వర్క్ చేస్తుంది, అది మనకు సూట్ అవుతుందా లేదా, దాన్ని బేస్ చేసుకొని మనం ఏదైనా అప్లికేషన్స్ చేయొచ్చా లేదా. అలా మనం ఏంటి అంటే ప్రతి న్యూ కాంపోనెంట్కి టెస్ట్ పర్ఫామ్ చేయాలి. నాట్ ఓన్లీ న్యూ కాంపోనెంట్, ఏది మనం వర్క్ చేసినా టెస్ట్ పర్ఫామ్ చేయాలి, చేస్తేనే అది వర్క్ అవుతుందా వర్క్ కావట్లేదా దాని పరిస్థితి ఏంటి అని తెలిసిద్ది. టెస్ట్ చేయకపోతే ఎలా తెలిసిద్దమ్మా, తెలియదు కదా. సో దిస్ ఈజ్ అబౌట్ ద 5 phases ఆఫ్ ఏ ర్యాడ్ మోడల్. సో ఈ ర్యాడ్ మోడల్లో కొన్ని మనకి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏంటి బేసిక్గా మనం చెప్పడానికి, ఫాస్ట్గా వర్కౌట్ చేస్తాం, మనం తక్కువ టైంలో ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తాము, తక్కువ టైంలో. సో అది బెస్ట్ అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటి, సో తక్కువ టైంలో వర్క్ చేయాలంటే మనకి టీమ్ మెంబర్స్ మంచిగా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా వర్క్ చేసే పీపుల్ కావాలి, దాని మీద నాలెడ్జ్ ఉన్నోళ్ళు కావాలి, ఎవరితో పడితే వాళ్ళతో వర్క్ చేయించుకోలేము, కమిటెడ్ మెంబర్స్ కావాలి. సో ఇలా చాలా మనం సెల్ఫ్గా అయినా వీటికి డిఫైన్ చేయొచ్చు అడ్వాంటేజెస్ డివాజ్. మనకి కాన్సెప్ట్ క్లారిటీ ఉండింది అంటే దెన్ విల్ డెవలప్ సెల్ఫ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. మనకి ఇది త్రూఅవుట్ క్లియర్గా ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా, రైట్. దిస్ ఈజ్ అబౌట్ ర్యాడ్ మోడల్. అండ్ ర్యాడ్ మోడల్ అయిపోయిన తర్వాత విల్ గో టు ద థర్డ్ ప్రిస్క్రిప్టివ్ మోడల్. ఓకే, వాట్ ఈస్ ద థర్డ్ ప్రిస్క్రిప్టివ్ మోడల్ హియర్, ఎవల్యూషనరీ ప్రాసెస్ మోడల్. ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్ మోడల్ అనేది థర్డ్ ప్రిస్క్రిప్టివ్ మోడల్. దీంట్లో కూడా అగైన్ ఏంటి, మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ప్రోటోటైప్ మోడల్, సెకండ్ వన్ వచ్చేసి స్పైరల్ మోడల్. ఓకే, విల్ గో ఫర్ ప్రోటోటైప్ మోడల్.
ఈ ప్రోటోటైప్ మోడల్ అంటే ఏంటి? జనరల్‌గా ప్రోటోటైప్ అంటేనే మనం మీకు ఒక వర్డ్ తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరు తయారు చేయంది ఇన్నోవేటివ్‌గా మనం మాత్రమే ఏదన్నా కొత్తగా తయారు చేస్తే దాన్ని ప్రోటోటైప్ అంటారు. ఓకేనా? సో, ఈ ప్రోటోటైప్ మోడల్‌లో మనమేం జేస్తున్నాము అంటే, ఒక కస్టమర్ మనకొచ్చేసి ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయమని ఇస్తే, ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి మనమే ఇన్నోవేటివ్‌గా ఫస్ట్ టైమ్ మనమే జేస్తున్నాం. ఇంతవరకు ఎవరు చేయలేదు. అసలు ఆ మోడల్స్ గూడా లేవు అనుకోండి. అప్పుడు మనం ఏం జేస్తాము అంటే, కొంచెం డెవలప్ చేస్తాము. డెవలప్ చేసి కస్టమర్‌కి చూపిస్తాము. కస్టమర్ సాటిస్ఫై అయ్యాడనుకోండి, ఓకే. నెక్స్ట్ ఇంకొంచెం డెవలప్ చేసి చూపిస్తాము. ఇంకొంచెం డెవలప్ చేసి చూపిస్తాము. అట్లా ఎవ్రీథింగ్ మనం డెవలప్ చేస్తా ఉంటాము, చూయిస్తా ఉంటాము. సాటిస్ఫై అవుతేనేమో నెక్స్ట్ లెవెల్‌కెళ్తాము. సాటిస్ఫై అవ్వకపోతేనేమో మళ్ళీ దాన్ని రిపీటెడ్‌గా చేస్తూనే ఉంటాము. ఓకేనా? సో, అలా చేస్తే దీన్నేమంటారంటే ప్రోటోటైప్ మోడల్ అంటారు. ఓకే. సో, ఈ ప్రోటోటైప్ మోడల్‌ని ఒక విధంగా చెప్పాలి అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని గూడా చెప్పొచ్చు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అంతే గదా! ఫస్ట్ కొంచెం చేస్తున్నాము. అది ట్రయల్ చెక్ చేస్తాము. అంతా ఉందా లేదో చూసుకుంటాము. బావుందంటే నెక్స్ట్ ఇంకొంచెం డెవలప్ చేస్తాము. బాలేదు అంటే మళ్ళీ దాన్ని అగైన్ మళ్ళీ చేస్తూ ఉంటాము. సో, అందుకని దీన్నేమంటారు అంటే ఈ ప్రోటోటైప్ మోడల్‌ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని జెప్పేసి చెప్తాము. అర్థమైందా? If we'll see the diagram for this prototype model is okay. This is the general basic diagram for a prototype model. మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రోటోటైప్ మోడల్ దేని కింద వస్తుంది నాన్న? ఎవాల్యూషనరీ మోడల్ కింద వస్తది. ఎవాల్యూషనరీ మోడల్ అంటే ఏంటి ఇక్కడ మనకి? ఓకే. ద ద ఫేజెస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఏ సర్క్యులర్ మేనర్ కదా! సో దీన్నేమంటాము అంటే చూడండి కమ్యూనికేషను, క్విక్ ప్లాను, మోడలింగు, కన్‌స్ట్రక్షను, డిప్లాయ్‌మెంటు ఆర్ డెలివరీ అట్లా మళ్ళీ చేస్తూ వెళ్తాం కాబట్టి ప్రోటోటైప్ మోడల్ అంటారు. ప్రోటోటైప్ మోడల్‌కి మన దగ్గర ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఓకే. దిస్ ఈస్ ద వన్ మోర్ ఎగ్జాంపుల్. సో, ఈ ఎగ్జాంపుల్ చూసారు అంటే చూడండి ప్రోటోటైప్ మోడల్‌లో ఫస్ట్ ఏంటి అన్నీ గాకుండా కొన్ని ఇనీషియల్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు కస్టమర్ దగ్గర నుంచి. దానికి సంబంధించిన డిజైన్ అంతా తయారు చేస్తాడు. ఆ డిజైన్‌ని ప్రోటోటైప్ కింద కన్వర్ట్ చేస్తారు. చేసి దాన్ని కస్టమర్‌కి పంపిస్తాడు. కస్టమర్ ఎవాల్యుయేషన్ జేస్తాడు. అంటే చెక్ చేస్తాడు. కస్టమర్‌కి అది నచ్చిందనుకోండి, దెన్ దాన్ని కోడింగ్ యూజ్ చేసి అదే కోడింగ్ కన్‌స్ట్రక్షన్ డెవలప్ చేసి ఓకే. టెస్ట్ చేసి ఇంకా దాన్ని మెయింటెనెన్స్ కోసం పక్కన పెడతారు. ఒకవేళ కస్టమర్‌కి అది నచ్చలేదనుకోండి, అప్పుడేం జేయాలి? కస్టమర్ రివ్యూ తీసుకొని అంటే అతని ఫీడ్‌బ్యాక్ ఏందో తీసుకొని మళ్ళీ దానికి తగ్గట్టుగా అప్డేషన్స్, చేంజెస్ పెర్ఫార్మ్ చేసి ఓకే. అగైన్ వి ఆర్ డూయింగ్ దిస్ ప్రాసెస్ ఇన్ ఎ సర్క్యులర్ మేనర్. ఒకవేళ ఒక చిన్న టాస్క్ అయిపోయిందనుకోండి, మళ్ళీ సెకండ్ టాస్క్‌కి మళ్ళీ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ జేసుకోవాలి. మళ్ళీ డిజైన్ జేయాలి. సో, ప్రోటోటైప్స్ ఫార్మ్ చేసుకొని దెన్ కస్టమర్ ఎవాల్యుయేషన్ ఇఫ్ సాటిస్ఫైడ్ డిసైడ్. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ రివ్యూ, అప్డేషన్ సేమ్ చేస్తూ వెళ్తూ ఉండాలి. ఓకే. దిస్ ఈస్ ద ప్రోటోటైప్ మోడల్. ఈ ప్రోటోటైప్ మోడల్‌లో గూడా ఏందంటే మనకు కొన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ టైమ్ మనమే ఒక కొత్త మెథడ్, కొత్త కైండ్ ఆఫ్ ఇది యూజ్ చేస్తున్నాం, డెవలప్ చేస్తున్నాం. అది కోడింగ్ గావచ్చు, మెథడాలజీ గావచ్చు, ప్రాసెస్ గావచ్చు, ఏదైనా గావచ్చు. ఇప్పటి వరకు లేనిది మనం తయారు చేస్తున్నాం ఒక ప్రోటోటైప్‌ని. సో, కాబట్టి అది బెస్ట్ అడ్వాంటేజే. నెక్స్ట్ ఎవరు ఫాలో అయినా మనది జూసే ఫాలో అవ్వాలి. అవునా గాదా? అంటే మనం బేసిక్ అట్లా తయారు చేస్తున్నాం. ఒక ప్రాజెక్ట్ బాగా ఎఫెక్టివ్‌గా నాలెడ్జ్‌తోని, ఇంట్రెస్ట్‌తోని డెవలప్ చేస్తాం కదా! కాకపోతే దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే కస్టమర్ గూడా రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాడు. రెగ్యులర్‌గా కస్టమర్‌కి మనం చూయించాలి. ఓకే. ప్రతిరోజు కస్టమర్ ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. ఎంత చేశాము, ఏంటి అనేది. సో, దానివల్ల ఏంటంటే కస్టమర్ గూడా కలిసి మనతో కూర్చొని కొంచెం చూస్తూ ఉంటాడు. సో, మనకేంటంటే డైరెక్ట్‌గా మనం అతనితోనే మాట్లాడుతూ అతనికి మన ప్రాజెక్ట్ చూపిస్తూ ఉంటాము. ఇమ్మీడియేట్‌గా అతను చెప్పిన ఫీడ్‌బ్యాక్ ప్రకారం చేంజెస్ చేస్తా ఉంటాము. దట్ ఈస్ సమ్ ఫ్యూ అడ్వాంటేజెస్ అబౌట్ దిస్ ప్రోటోటైప్ మోడల్. డిసడ్వాంటేజెస్‌కొచ్చేటప్పటికి, డిసడ్వాంటేజెస్ ఏంటి ఈ ప్రోటోటైప్ మోడల్‌లో అంటే, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఫినిష్ అవుతుందో చెప్పలేము. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఫినిష్ అవుతుందో చెప్పలేము. ఎందుకంటారేమో, ట్రయల్ అండ్ ఎర్రర్, ట్రయల్ అండ్ ఎర్రర్, ట్రయల్ అండ్ ఎర్రర్. ఎన్ని రోజులు నువ్వు ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తావు? కదా! సో, దేర్ ఈస్ నో స్పెసిఫిక్ టైమ్ టు ఫినిష్డ్ టైమ్.
1 ఇయర్ పట్టిద్దా, 6 నెలలు పట్టిద్దా, 6 సంవత్సరాలు పట్టిద్దా మనకు తెలీదు. అవునా కాదా? సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే కస్టమర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. కస్టమర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటే హెడేకే కదా. అంటే జనరల్గా ఉండాల్సినంత ఉంటే ఓకే, బట్ మరీ ఎక్కువ ఉంది అనుకోండి, పక్కనే కూర్చొని అట్లా చేయి ఇట్లా చేయి అన్నారు అనుకోండి, డెవలప్ చేసే వాళ్ళకి కూడా చిరాకు వస్తుంది కదా. ఓకే, లైక్ దట్. సో దీస్ ఆర్, ఇంకా ఇవే కాదు, ఇంకా కొన్ని కొన్ని మీరు ఫ్రేమ్ చేసి యూ కెన్ రైట్. ఓకే, ఇంకా థింక్ చేస్తే యూ మే గెట్ మెనీ. ఓకే, బికాస్ ఆఫ్ షార్ట్ టైమ్ నేను ఈ టాపిక్ ఇక్కడే స్టాప్ చేస్తున్నాను. దెన్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. బై దిస్ ప్రోటోటైప్ మోడల్ అనేది అయిపోయింది. ప్రోటోటైప్ మోడల్ తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి? స్పైరల్ మోడల్. దిస్ ఈస్ ద లాస్ట్ మోడల్. స్పైరల్ మోడల్ ఈజ్ ద లాస్ట్ మోడల్ ఇన్ ఎవల్యూషనరీ మోడల్స్, లేదంటే ప్రిస్క్రిప్టివ్ మోడల్స్ అని కూడా చెప్పొచ్చు. ప్రిస్క్రిప్టివ్ ప్రాసెస్ మోడల్స్ అని చెప్పుకున్నాము కదా, ఈ అన్నింటిలో ఇది లాస్ట్ మోడల్ మనం చెప్పుకునే వాటిల్లో. ఓకేనా? సో దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా సరే ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పైరల్ స్ట్రక్చర్. ఓకే, మనకి ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ స్పైరల్ స్ట్రక్చర్లో ఉంటుంది. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద SDLC మోడల్, రైట్? ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ సీక్వెన్షియల్ అండ్ ప్రోటోటైప్ మోడల్. ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ సీక్వెన్షియల్ అండ్ ప్రోటోటైప్ మోడల్. దీని ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ వచ్చేసి స్పైరల్ స్ట్రక్చర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది వన్ ఆఫ్ ద SDLC మోడల్. ఓకే, if you'll see the diagram of spiral model is, this is the spiral model diagram. ఇప్పుడు చూడండి, ప్లానింగ్ ఫేజ్. ప్లానింగ్ ఫేజ్లో మనం ఏం చేసాం నాన్న? రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదర్ చేసాము. ఓకే, రిస్క్ అనాలిసిస్ ఫేజ్ అంటే విచ్ మీన్స్ అనాలిసిస్ ఫేజ్. ప్లానింగ్ తర్వాత ఏం చేస్తాము? ఆ ప్లానింగ్ ప్రకారం మనకి వర్కౌట్ చేయొచ్చా, లేదు మధ్యలో ఏమైనా రిస్క్స్ వస్తాయా? ఓకే, వస్తే అనాలిసిస్ చేసి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ప్రోటోటైప్ కూడా మనం బిల్డ్ చేస్తాము. బిల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ ఈ ఫేజ్లో ఏం చేస్తాము అంటే కోడింగ్, టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాము. ఓకేనా? సో కోడింగ్, టెస్టింగ్ పర్ఫామ్ చేసిన తర్వాత ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ ఫేజ్లో ఏం చేస్తాం? ప్రాజెక్ట్ని ఒకసారి చెక్ చేస్తాము మొత్తం ఓవరాల్గా. ఇది ఒక మాడ్యూల్కి. మళ్ళీ సెకండ్ మాడ్యూల్ కూడా సేమ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ మాడ్యూల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ ఫేజ్ అంటే ఫస్ట్ మాడ్యూల్ కంప్లీట్ చేస్తాం కదా. సో మళ్ళీ సెకండ్ మాడ్యూల్ ఎక్కడి నుంచి ఎక్కడికి కంప్లీట్ చేస్తాం? ఇక్కడ స్టార్ట్ అయితే సెకండ్ మాడ్యూల్, దెన్ ఇట్ విల్ బి ఎండెడ్ అట్ దిస్ ఫేజ్. అట్లా ప్రతి మాడ్యూల్ అంటే ప్రతి సబ్పార్ట్ ఎగ్జిక్యూషన్కి సేమ్ స్టెప్స్ మనం ఫాలో అవుతూ ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తాం అనమాట. సో అలా చేయడం వల్ల మనకి ఏ స్ట్రక్చర్ వచ్చిందమ్మా? స్పైరల్ స్ట్రక్చర్ వచ్చింది. అందుకని దీన్ని ఏమంటాము? స్పైరల్ మోడల్ అంటాము. అర్థమైందా? సో దిస్ ఇస్ ద లాస్ట్ వన్. అండ్ ఇఫ్ యు గో ఫర్ నెక్స్ట్ కాన్సెప్ట్, it is a specialized process models. What is the next concept here? Specialized. ఇప్పటి వరకు మనం ప్రిస్క్రిప్టివ్ ప్రాసెస్ మోడల్స్ చూసాం కదా. ఆ తర్వాత ఇప్పుడు వీటిని కొన్ని స్పెషల్గా మనం ట్రీట్ చేసి డెవలప్ చేస్తాం కాబట్టి వీటిని స్పెషలైజ్డ్ ప్రాసెస్ మోడల్స్ అంటారు. అంటే ఆ మోడల్స్తో వీటిని యాడ్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సరేనా? వాటిలో వాట్ ఈస్ ద ఫస్ట్ మోడల్? దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ మోడల్ ఏంటమ్మా? కాంపోనెంట్ బేస్డ్ డెవలప్మెంట్ మోడల్. కాంపోనెంట్ బేస్డ్ డెవలప్మెంట్ మోడల్. సెకండ్ వన్ ఫార్మల్ మెథడ్ మోడల్. థర్డ్ వన్ aspect oriented software development. These are the specialized process models here. Okay, if we'll see the first one, what is the first one here? Component based model. Component based model అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము. కాంపోనెంట్ అంటే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కోడింగ్. ఓకే, ఒక కాంపోనెంట్లో ఏముంటుంది? సాఫ్ట్వేర్ కోడింగ్ ఉంటుంది. ఆ కోడింగ్ వచ్చేసి మన ప్రాజెక్ట్కి సూట్ అయ్యేటట్టుగా ఉంటే తీసుకొచ్చి డైరెక్ట్గా మనం దాన్ని ఇన్సర్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. అదేగా మనం చెప్పాము. ఓకేనా? అది దాన్ని మనం కాంపోనెంట్ బేస్డ్ డెవలప్మెంట్ మోడల్ అంటాము. దీంట్లో ఎలా సపోర్ట్ అవుతుంది అంటే చూడండి,
ఈ కాంపోనెంట్ డెవలప్మెంట్ బేస్డ్ మోడల్ వచ్చేసి ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ స్పైరల్ మోడల్. దీంట్లో స్పైరల్ మోడల్ స్ట్రక్చర్ అనేది ఇన్వాల్వ్ చేస్తాము. ఓకేనా? స్పైరల్ మోడల్ అనేది ఇన్వాల్వ్ చేస్తాము. ఈ స్పైరల్ స్ట్రక్చర్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఇన్ మోడల్ అనాలిసిస్, ఇప్పుడు ఏదైతే మనకి ఈ మోడలింగ్ జరుగుతుందో, మోడలింగ్ ఫేజ్, మోడలింగ్ ఓకే, మోడలింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, టెస్టింగ్, ఇవన్నీ ఈ ఫేజ్ లో జరుగుతాయి. ఓకేనా? ఇక్కడ ఏమేమి జరుగుతాయి? డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్, ఈ 3 థింగ్స్ వచ్చేసి ఈ పర్టికులర్ ఫేజ్ లో మనకి ఓకే, ఈ పర్టికులర్ ఫేజ్ లో చేస్తాము. అప్పుడు ఏం చేస్తాము అంటే ఈ ఫేజ్ లో ఇప్పుడు మోడలింగ్ చేసి, కన్స్ట్రక్షన్ చేసి, టెస్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి ఏదైనా కాంపోనెంట్స్ మనం బయట నుంచి పర్చేస్ చేసిన కాంపోనెంట్ కానీ, లేదా ఆల్రెడీ ఇన్బిల్ట్గా కొన్ని సాఫ్ట్వేర్స్ నుంచి, అంటే ఫ్రీగా ఉంటాయి కదా, ఫ్రీ సాఫ్ట్వేర్స్, ఫ్రీ కిట్స్ అని చెప్పేసి కొన్ని సిస్టంలో కూడా వస్తాయి మనకి, గూగుల్లో ఇట్లా ఏమైనా సెర్చ్ చేసామంటే. ఓకేనమ్మా? సో వాటిని మనం ఏం చేస్తాము? డౌన్లోడ్ చేసుకుంటాం. వాటిని మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మన ప్రాజెక్ట్లో యూస్ చేసుకుంటాము. సరేనా? సో చేసి యూస్ చేసుకొని, అంటే కాంపోనెంట్స్ని ఇక్కడ మనము ఈ పర్టికులర్ ఫేజ్లో మన కాంపోనెంట్స్ని ఉన్నాయి అయితే యూస్ చేసుకుంటాము, లేకపోతే మనమే డెవలప్ చేసి యూస్ చేసుకుంటాము. అర్థమైందా? సో ఈ కాంపోనెంట్ గురించి క్లియర్గా చెప్పాలి అంటే ఇక్కడ మనకుంది. ఇక్కడ ఏం చేస్తాము? ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాం కదా. ఓకే, ప్రైమరీ క్యాండిడేట్ కాంపోనెంట్స్. ఫస్ట్ ఇక్కడ మనకి కాంపోనెంట్స్ ఏమేమి కావాలి మన పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత ఏం చేస్తాం? లుక్అప్ ద కాంపోనెంట్స్ ఇన్ లైబ్రరీ. సో మనకి ఎక్కడన్నా లైబ్రరీస్లో కానీ లేదా బయట కానీ ఎక్కడన్నా కాంపోనెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే వాటిని ఏం చేయాలమ్మా? మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, తీసుకొచ్చుకోవాలి మన ప్రాజెక్ట్ కోసం. లేకపోతే బిల్డ్ కాంపోనెంట్స్, మనమే కొత్తగా ఒక కాంపోనెంట్ని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసి మనం ఏం చేయాలి? ఆ బిల్డ్ చేసిన దాన్ని మళ్ళీ మనం లైబ్రరీలో మనం పెట్టాలి. అంటే మనం కొత్తగా డెవలప్ చేసాం, మన దగ్గర ప్రోటోటైప్ ఉంటే మళ్ళీ మనం బ్యాక్ పెడతాం కదా, ఎవరో ఒకళ్ళు యూజ్ చేసుకుంటారులే అని. ఓకే, సో అలాగనమాట. పుట్ కాంపోనెంట్స్ ఇన్ లైబ్రరీ అయిపోయిన తర్వాత మనము పర్టికులర్ ఈ ఎంత ఇటరేషన్ అయిపోయే వరకు ఇలా ఈ కాంపోనెంట్స్ అనేది తీసుకొచ్చుకుంటాము, టెస్ట్ చేసుకుంటాము, అవి మన ప్రాజెక్ట్ సరిపోతాయా లేదా అనేది. ఏదైనా సరిపోకపోతే చిన్న మోడిఫికేషన్స్ ఏమన్నా కావాలంటే చేసుకొని మన ప్రాజెక్ట్లో పర్టికులర్ ప్లేస్లో దాన్ని పెట్టేసి మళ్ళీ పోతాం. అంటే ఏంటి, కోడ్ సమ్టైమ్స్ మనం రీయూస్ చేసుకుంటాం కదా, కోడింగ్ రీయూస్ కావచ్చు, కాంపోనెంట్స్ రీయూస్ కావచ్చు. ఇప్పుడు కెమెరాస్ ఉన్నాయి, కెమెరాస్ అనేది ప్రతి ఒక్కళ్ళు డెవలప్ చేయలేరు కదమ్మా, కొనుక్కొచ్చుకుంటాము, మనకి ఎక్కడ కావాలో అక్కడ ఇన్సర్ట్ చేసుకుంటాము. అవునా కదా? ల్యాప్టాప్లో కావాలంటే ల్యాప్టాప్లో ఇన్సర్ట్ చేసుకుంటాము, మొబైల్లో కావాలంటే మొబైల్లో ఇన్సర్ట్ చేసుకుంటాము. ఓకే, చిన్న చిన్న కెమెరాస్ అట్లా ఇన్సర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు బటన్ కెమెరాస్ అవి ఇవి ఎన్నో వస్తున్నాయి. అవన్నీ మనం తయారు చేసుకుంటూ కూర్చుంటున్నామా? లేదు, అవసరాన్ని బట్టి మనం వెళ్ళి కొనుక్కొచ్చుకొని యూస్ చేసుకుంటున్నాము. ఇక్కడ కూడా అంతే, మీరు కోడింగ్ గ్యాడ్జెట్స్ కావచ్చు, లేదు అంటే కొన్ని కాంపోనెంట్స్ మీ ప్రాజెక్ట్స్కి, కెమెరాస్, బ్యాటరీస్ ఇలాంటివి కూడా అవసరం అవుతూ ఉంటాయి, ఛార్జర్స్ అవసరం అవుతూ ఉంటాయి. అవన్నీ డైరెక్ట్గా తీసుకొచ్చుకొని మీరు వాటిల్లో యూస్ చేసుకోవడమే కదా. సో ఇలా చేస్తే దీన్ని ఏమంటారు అంటే కాంపోనెంట్ బేస్డ్ డెవలప్మెంట్ అంటారు. అర్థమైందా? దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ స్పెషలైజ్డ్ ప్రాసెస్ మోడల్. ఇఫ్ విల్ సీ ద సెకండ్ వన్ ఏంటమ్మా? ఫార్మల్ మెథడ్ మోడల్. వాట్ ఈస్ ద సెకండ్ వన్ హియర్? ఫార్మల్ మెథడ్ మోడల్. ఈ ఫార్మల్ మెథడ్ మోడల్లో ఏం చేస్తాము అంటే కొన్ని మ్యాథమెటిక్స్ యూస్ చేసుకొని, ఫార్మల్ లాజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ యూస్ చేసుకొని సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తాము. ఇంతకుముందు ఏమని చెప్పాను? కాంపోనెంట్స్ యూస్ చేసుకొని చేస్తాము అంటున్నాను. ఇక్కడేం చదువుతున్నాను? మ్యాథ్స్ ఫార్ములాస్ కానీ, మ్యాథ్స్కి సంబంధించిన థింగ్స్ కానీ, ఓకే, ఏదైనా లాజిక్స్ సంబంధించిన థింగ్స్ కానీ చూస్ చేసి మనం ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తే దాన్ని ఫార్మల్ మెథడ్ మోడల్ అంటాము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఆస్పెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఈ ఆస్పెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం డెవలప్ చేసేటప్పుడు దాన్ని ఆస్పెక్ట్ మీద, అంటే ఈ పర్టికులర్ మెయిన్ పర్పస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక కస్టమర్ అని వచ్చి 10 విషయాలు చెప్తాడు, కానీ వాటిల్లో మళ్ళీ ప్రియారిటీ ఉన్న థింగ్స్ ఉంటాయి.
ఓకేనా? నాకు ఈ ప్రాజెక్ట్ మీరు డెవలప్ చేస్తున్నారు గదండీ! నాకు ఎక్కువ సెక్యూరిటీ కావాలి ఈ ప్రాజెక్ట్‌లో అని చెప్తాడు. ఓకే. మనం దాన్ని యాస్పెక్ట్ ఓరియెంటెడ్ అంటారు. అంటే దాన్ని బేస్ చేసుకొని ఎక్కువ కాన్సంట్రేషన్ దాని మీద పెడతాం. కస్టమర్ ఏదైతే అడుగుతాడో దాని మీద. దీంట్లో ఎక్కువ ఫాల్ట్స్ రాకూడదండి అని అంటాడు. అప్పుడు మనము దానికి తగ్గట్టుగా మనము ప్రాజెక్టు డెవలప్ చేస్తాము. అలాగే ఇంకా ఏం చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ దీనికి నాకు మెమరీ తక్కువ కన్జ్యూమ్ చేయాలి. మెమరీ కన్జ్యూమ్ చేయాలి. ఎవరు నా స నా నా యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న వాళ్ళ ఫోన్‌లో గానీ, వాళ్ళ కంప్యూటర్‌లో కానీ చాలా తక్కువ మెమరీ ఆక్యుపై చేయాలి అనేసి చెప్పారనుకోండి. దానికి తగ్గట్టుగానే ప్రాజెక్ట్ డెవలప్ చేస్తారు. అర్థమైందా? సో, ఇలాంటి కైండ్ ఆఫ్ ఆహ్, ప్రాసెస్ మోడల్స్‌ని ఏమంటారు అంటే యాస్పెక్ట్ ఓరియెంటెడ్ మోడల్స్ అంటారు. ఓకే. బై నౌ వి హావ్ ఫినిష్డ్ ఆఫ్ సమ్ ఇవి కంప్లీట్ అయిపోయినాయి. స్పెషలైజ్డ్ ప్రాసెస్ మోడల్స్ అనేవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిఫైడ్ ప్రాసెస్. ఈ యూనిఫైడ్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే యాక్చువల్‌గా ఈ యూనిఫైడ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాసెస్ అంటారు. యూనిఫైడ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాసెస్ అంటారు. లేదు డైరెక్ట్‌గా యూనిఫైడ్ ప్రాసెస్ అని గూడా అనొచ్చు. సో, ఇట్ ఈజ్ ఓకే. ఎందుకు ఇది అంటే మన కన్వెన్షనల్ క్యారెక్టరిస్టిక్స్‌ని యూజ్ చేసి ఓకే. ద బెస్ట్ అంటే ఏమంటారు? ద బెస్ట్ ఫీచర్స్ ఆఫ్ ఇప్పటివరకు మనం కొన్ని కన్వెన్షనల్ అంటే క్లాసికల్ ప్రాసెస్ మోడల్స్ గురించి చెప్పుకున్నాం. ఆ అన్ని క్లాసికల్ ప్రాసెస్ మోడల్స్‌లో ఉన్న బెస్ట్ ఫీచర్స్ అన్నీ తీసుకొని ఒక మోడల్‌ని డెవలప్ చేస్తే ఆ మోడల్‌నే ఇక్కడ యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్ అంటారు. The best features are taken from the conventional or classical process models to implement a unified model here. అర్థమైందా అమ్మా? సో, దీంట్లో ఏంటి అంటే మెయిన్‌గా, మెయిన్‌గా అసలకి కస్టమర్ కమ్యూనికేషన్ అనేది మన సిస్టమ్‌తో ఎలా ఉంటది? ఒకవేళ మనం ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తే, ఆ ప్రాజెక్ట్‌కి కస్టమర్‌తో ఎలాంటి రిలేషన్‌షిప్ ఉంటది? ఇప్పుడు ఏ యాప్ అయినా సరే డెవలప్ చేస్తున్నాము. ఇప్పుడు పేటీఎం వాడుతున్నాము. పేటీఎంకి, కస్టమర్‌కి రిలేషన్ ఏంటి? ఇప్పుడు నేను పేటీఎం యూజర్ అనుకుందాం. నాకు పేటీఎంకి రిలేషన్ ఏంటి? సో, ఎలా నేను ఇంటరాక్ట్ అవుతాను ఆ పేటీఎం తోటి? ఇలాగనమాట. ఇప్పుడు వాట్సాప్ ఉంది. వాట్సాప్ అనేది ఒక యాప్. వాట్సాప్ నేను యూజర్‌ని. సో, నేను వాట్సాప్‌ని ఎలా యూజ్ చేస్తాను? నాకు వాట్సాప్‌కి రిలేషన్ ఏంటి? నేను అందులో ఏ ఏ ఫీచర్స్ కోసం వెతుకుతాను? ఏ ఏ వర్క్స్ దాంతో చేసుకుంటాను? ఇలాగనమాట. అర్థమైందా? ఓకే. సో, ఈ యూనిఫైడ్ ప్రాసెస్ అనేది దేని గురించి ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తుంది? ఓకే. ఆహ్, ఓన్లీ క యూజర్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది విత్ దట్ పర్టిక్యులర్ డెవలప్డ్ అప్లికేషన్ అనేది ఈ యూనిఫైడ్ ప్రాసెస్‌లో ఉంటదనమాట. అందుకని దీంట్లో ఏం చేస్తారంటే యూజ్ చేస్తారు. యూజ్ కేసెస్ డిజైన్ టెక్నిక్ అనేది ఎక్కువ ఇందులో వాడతారు. ఓకే. దీంట్లో వచ్చేసి 5 ఫేజెస్ ఉంటాయి. ఈ యూనిఫైడ్ ప్రాసెస్‌లో ఎన్ని ఫేజెస్ ఉంటాయమ్మా? 5 ఫేజెస్ ఉంటాయి. ఏమేమిటవి? ఇన్సెప్షను, ఎలాబరేషను, కన్‌స్ట్రక్షను, ట్రాన్సిషను అండ్ ప్రొడక్షను. దీస్ ఆర్ ద 5 phases in a unified process model. If we'll see the diagram of unified process model is this one. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఏమేంటి అంటే బేసిక్‌గా మీకేమేమి కనపడుతున్నాయి ఇక్కడ నార్మల్‌గా? ఓకే. జస్ట్ కమ్యూనికేషను, ప్లానింగు, మోడలింగు, కన్‌స్ట్రక్షన్, డిప్లాయ్‌మెంట్ ఇవన్నీ మనకి యాక్టివిటీస్, ఓల్డ్ మెథడాలజీస్ కదా! ఓల్డ్ ఏమంటారు ఫ్రేమ్‌వర్క్ యాక్టివిటీస్. సో, ఇవి కాకుండా యూనిఫైడ్ ప్రాసెస్‌లో ఏమేం చదువుతున్నాము? ఇన్సెప్షన్ అని చెప్తున్నాము. ఇన్సెప్షన్ అనేది ఫస్ట్ ఫేజ్. ఈ ఇన్సెప్షన్‌లో ఏం జరుగుతుంది? ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ప్లానింగ్ ఫేజ్. ఈ ఇన్సెప్షన్‌లో ఏం చేస్తారు అంటే, కొన్ని ఫీచర్స్ అనేవి తీసుకొని కస్టమర్ దగ్గర నుంచి వాటికి తగ్గట్టుగా యూజ్ కేసెస్ డెవలప్ చేసి ఓకే. రెడీగా పెట్టుకుంటారు. ఇప్పుడు కస్టమర్ ఏమేమి అడిగాడు? ఏ మాడ్యూల్ ఏం గావాలని అడిగాడు అని తీసుకొని, దానికి తగ్గట్టుగా కొన్ని కొన్ని మనం రెడీ చేసుకొని, యూజ్ కేసెస్ రెడీ చేసుకొని పెట్టుకుంటాము.
ఇప్పుడు మనం జూమ్ యాప్ యూజ్ చేస్తున్నాము. జూమ్ యాప్ అనేది ఒక యాప్. నేను యూజర్‌ని అనుకుందాము. నాకు జూమ్ యాప్‌తో ఏమేమి రిలేషన్ ఉంటది. నేను దాంట్లో ఏమేమి యూజ్ చేసుకుంటా సర్వీసెస్ అనేది ఒక యూజ్ కేస్ రిప్రజెంటేషన్ పెట్టి నువ్వు పెడతావన్నమాట. అందులో అన్ని సర్వీసెస్ గురించి పెట్టవు. ఫస్ట్ ఒక సర్వీస్ గురించే చెప్తావు. తర్వాత ఇంకోటి, తర్వాత ఇంకోటి, తర్వాత ఇంకోటి. అర్థమైందా? ఫస్ట్ ఓన్లీ నార్మల్ వాయిస్ మీటింగు, తర్వాత ఓన్లీ వీడియో మీటింగు, ఆ తర్వాత చాట్ గురించి, చాట్ బాక్స్ గురించి, ఆ తర్వాత సమ్ అదర్ ఫీచర్స్ గురించి అలాగనమాట. ఓకేనా? ఇన్సెప్షన్ ఫేజ్. నెక్స్ట్ ఎలాబరేషన్ ఫేజ్ ఉంటది. సెకండ్ ఫేజ్‌లో ఏముంటది? ఎలాబరేషన్ ఫేజ్ ఉంటది. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మోడలింగ్. ఓకే. ఈ ఎలాబరేషన్ ఫేజ్‌లో ఏం జేస్తారు అంటే, ఇన్సెప్షన్ ఫేజ్‌లో మనం కొన్ని బేసిక్ థింగ్స్ తీసుకొని కొంచెం డెవలప్ చేసి పెట్టుకుంటాం గదా! ఆ డెవలప్ చేసుకున్న దాన్ని ఎలాబరేట్ చేస్తాము. అంటే ఇంకా డీప్‌గా డిస్క్రైబ్ చేయడాన్ని ఎలాబరేషన్ ఫేజ్ అంటారు. అర్థమైందా అమ్మా? నెక్స్ట్ థర్డ్ ఫేజ్ వచ్చేసి యాజ్ యూజువల్ కన్‌స్ట్రక్షన్ ఫేజ్. కన్‌స్ట్రక్షన్ ఫేజ్ అంటే ఇక్కడ కోడింగ్ డెవలప్ చేస్తాము. ఇక్కడ ఆల్రెడీ ఎలాబరేట్ చేసుకుంటాం కాబట్టి, ఇక్కడ మోడల్స్ డెవలప్ చేసి కోడింగ్ డెవలప్ చేసుకుంటాము. సో, కోడింగ్ డెవలప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం వెళ్తాము? ట్రాన్సిషన్ ఫేజ్‌కెళ్తాము. ఈ ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఏం జరుగుతుంది అంటే, సో, కోడింగ్ డెవలప్ చేస్తాం కాబట్టి దానికి సంబంధించిన టెస్టింగ్ అనేది అప్లై చేస్తాము ట్రాన్సిషన్ ఫేజ్‌లో. యాజ్ వెల్ యాజ్ కస్టమర్‌కి ఆ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి సంబంధించింది కూడా మనము చేస్తామన్నమాట. ఓకే. సో, ఈ 2 ట్రాన్సిషన్ ఫేజ్‌లో వస్తాయి. ఓకే. ఏమేమిటి? టెస్టింగ్ అండ్ 2 ఏమేంటి అమ్మా? ఒకటి టెస్టింగ్ వస్తది. 2 కస్టమర్‌కి హ్యాండ్ ఓవర్ చేయడం ఏంటి అనేది. ఓకే. ఇఫ్ కస్టమర్‌కి హ్యాండ్ ఓవర్ ఇది డెప్లాయ్‌మెంట్ ఫేజ్‌లో ఉన్న ఫీచర్స్ కొన్ని ట్రాన్సిషన్‌కొస్తాయి. రిమైనింగ్ ఫీచర్స్ వచ్చేసి ప్రొడక్షన్‌కొస్తాయి. ప్రొడక్షన్‌లో ఏముంటాయి? హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మెయింటెనెన్స్, ఆ సాఫ్ట్‌వేర్ మెయింటెనెన్స్ గురించి డిస్కస్ చేస్తాం కదా! సో, తర్వాత ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి? ఇవన్నీ ఈ ప్రొడక్షన్ ఫేజ్‌లో వస్తాయి. అర్థమైందా? దీస్ ఆర్ ద 5 phases అండర్ ఏ యూనిఫైడ్ ప్రాసెస్. ఇన్సెప్షన్, ఎలాబరేషన్, కన్‌స్ట్రక్షన్, ట్రాన్సిషన్, ప్రొడక్షన్. ఇన్సెప్షన్‌లో కస్టమర్‌కి దగ్గర నుంచి కొన్ని ఫీచర్స్ మాత్రమే తీసుకొని, దానికి కొంచెం డేటా అనేది అంటే దాన్ని ఎలా డెవలప్ చేయాలి అనేది మనం ఒక యూజ్ కేసెస్ రెడీ చేసి పెట్టుకుంటాము. దాన్ని ఎలాబరేట్ ఫేజ్‌లో ఇంకా డీప్‌గా డిస్కస్ చేస్తాము, రాసి పెట్టుకుంటాము. అండ్ కన్‌స్ట్రక్షన్ ఫేజ్‌లో వచ్చేసి దాన్ని డిజైన్ చేసేసి కోడింగ్ డెవలప్ చేస్తాము. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫేజ్‌లో వచ్చేసి టెస్టింగ్ పెర్ఫార్మ్ చేసి కస్టమర్‌కి ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తాము. ప్రొడక్షన్ ఫేజ్‌లో వచ్చేసి ఏం చేస్తాము? హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మెయింటెనెన్స్‌కి సంబంధించినయన్నీ ప్రొడక్షన్‌లో చూసుకుంటాము. సో, దిస్ ఈజ్ అబౌట్ యూనిఫైడ్ ప్రాసెస్ హియర్. ఓకే. Next, more 2 topics are there into the first unit. What is the first one? ఇందులో వచ్చేసి పర్సనల్ సాఫ్ట్‌వేర్ ప్రాసెస్. పర్సనల్ సాఫ్ట్‌వేర్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే, సాఫ్ట్‌వేర్ అనేది డెవలప్ చేసేటప్పుడు సాఫ్ట్‌వేర్ అంటే ఒక ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేసేటప్పుడు ఓకేనా? ఒక సింగిల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ సింగిల్ పర్సను ఆ ప్రాసెస్ గురించి మానిటర్ చేసి ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ మానిటర్ చేసి కేర్ తీసుకున్నాడు అంటే దాన్ని పర్సనల్ సాఫ్ట్‌వేర్ ప్రాసెస్ అంటారు. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో మనం ఇల్లు ఎవరికన్నా కట్టమని చెప్పామమ్మా, వాళ్ళు కడతానే ఉంటారు. అయినా మనం వెళ్ళకుండా ఉంటామా? వెళ్తాము. ఎవరో ఒకళ్ళు మన ఇంట్లో ఒకళ్ళు అక్కడే దగ్గరే ఉండి వాళ్ళు జాగ్రత్తగా కడుతున్నారా లేదా? అసలు ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అని మానిటర్ చేస్తూ అక్కడక్కడ సజెషన్స్ ఇస్తూ స్టేటస్ ఏంటో చూసుకుంటూ అన్నీ చేస్తూ ఉంటారు కదా! అంటే ఒక సింగిల్ పర్సన్ వచ్చేసి త్రూఔట్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఓకే ఎండింగ్ వరకు కంప్లీట్ అయ్యేంత వరకు దాని మీదే మానిటర్ చేసుకుంటూ, ఆ టీమ్ మెంబర్స్‌ని మానిటర్ చేసుకుంటూ, ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటా ఓకేనా? సో, కంప్లీట్‌గా దాని మీదే ఉంటే దాన్ని పర్సనల్ సాఫ్ట్‌వేర్ ప్రాసెస్ అంటారు. ఇది అన్ని కంపెనీల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరినో ఒకళ్ళని బెట్టి నువ్వు దాని గురించి పొద్దుగూకులు చూసుకో అంటే ఇంట్రెస్ట్ ఉండి, వాళ్ళకి దాని మీద పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండి, లేదంటే వాళ్ళ చుట్టాల ప్రాజెక్టో, వాళ్ళ సొంత ప్రాజెక్ట్ అయితే చూసుకుంటారు. అంతేగాని ఎవరిదో మీరు దగ్గరుండి మానిటర్ చేయండి అంటే అంత కాన్సంట్రేషన్ పెట్టకపోవచ్చు. సో, ఇట్ ఇస్ నాట్ ఏ ఇంప్లిమెంటెడ్ వన్ ఇన్ ఆల్ ఆర్గనైజేషన్స్. అన్ని ఆర్గనైజేషన్స్‌లో ఈ పర్సనల్ సాఫ్ట్‌వేర్ ప్రాసెస్ అనేది మేబీ ఇంప్లిమెంట్ చేయరు. ఎందుకంటే ఒక టీమ్ లీడర్‌కో లేకపోతే ఎవరికో ఒకళ్ళకి ఈ టాస్క్ అప్పచెప్తారు. వాళ్ళు ఎంతవరకు చేస్తారనేది మనం చెప్పలేం గదా!
కాకపోతే దీని మీద పర్సనల్ ఇంట్రెస్ట్, పర్సనల్ కేరింగ్ పెట్టాలి ఈ పర్టికులర్ దీని మీద అనేది. ఓకేనా? రైట్. సో దీన్ని పర్సనల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఓకే, సెకండ్ వన్ వచ్చేసి టీమ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్. ఈ టీమ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే, ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు టీమ్ మెంబర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి కేర్ తీసుకొని దానికోసమే వర్క్ చేసి 24 అవర్స్ దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తారనమాట. ఇంతకుముందేమో సింగిల్ పర్సన్ చెప్పాము, ఇక్కడ ఏం చదువుతున్నాము, టీమ్ మెంబర్స్ ఎవరెవరైతే ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరూ ఒకే విధంగా ఆలోచిస్తూ, ఒకే విధంగా ఒకరికొకరికి సపోర్ట్ చేసుకుంటూ, అందరూ ఒకళ్ళనొకళ్ళు మోటివేట్ చేసుకుంటూ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి కష్టపడతారో దాన్ని టీమ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అంటారు. ఇది మ్యాక్సిమం ఆర్గనైజేషన్స్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకేనా? ఒక టీం బాగా ఎఫెక్టివ్గా ఉందనుకోండి, అందరు టీమ్స్కి ఏం చేస్తుంది, వాళ్ళని ఫాలో అవ్వండి అయ్యా, వాళ్ళని చూడండి అయ్యా, వాళ్ళ టీం ఎంత బాగా వర్క్ చేస్తారో చూడండి అయ్యా, వాళ్ళు బాగా కష్టపడతారు, ఎక్కువ టైం వర్క్ మీదే ఉంటారు, ఓకేనా, ఎక్కువ డిస్కస్ చేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే మోటివేట్ చేసుకుంటారు అంటారు. అలాంటి టీమ్స్ డెవలప్ చేసినవి ఏమన్నా ఉంటే కూడా ఓకే, స్టాండర్డ్స్ అన్ని వీళ్ళు ఫ్రేమ్ చేసుకుంటారు ఆర్గనైజేషన్ వాళ్ళు. అంటే అలా ఉంటుంది ఆ టీం. ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా వర్క్ ఓరియంటెడ్, ఇంక వాళ్ళు వేరే దేని గురించి ఆలోచించరు, వర్క్ 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 అంతే. అర్థమైందా అమ్మా? సో అలాగా ఎవరైతే ప్రాసెస్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తారో వాళ్ళని టీమ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అంటారు. అంటే అలాంటి కైండ్ ఆఫ్ వర్క్ని టీమ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అంటారు. ఓకేనమ్మా? సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఫస్ట్ యూనిట్ syllabus in SC. Thank you one and all. Next class we are going to discuss about second unit. Thank you.